అనుకున్నాను. నీవు రాకముందు ఒకవేళ నీకేదైనా ఆపద జరిగితే నేను విజృంభించి విక్రమించి రావణాసురుణ్ణి అలాగే వారి యొక్క సైన్యాన్ని అన్నీ సంహరించి రాజ్యాన్ని లక్ష్మణస్వామికో భరతునికో అప్పగించి నేను ప్రాణత్యాగం చేయాలని అనుకున్నాను. రామచంద్రుడు సుగ్రీవుని మీద అంతటి స్నేహంతో ఉన్నాడు. ఆ మాటలు విన్నటువంటి సుగ్రీవుడు తమేవం వాజనం రామం సుగ్రీవ ప్రత్యభాషత, స్వామి అంతదాకా ఎందుకు, మీ బలంతో నేనున్నాను, నీ భార్యను అపహరించిన వాణ్ణి ఎదురుగా చూస్తూ నేనెలా చేతులు ముడుచుకొని ఊరుకుంటాను, ఎందుకు ఊరుకుంటాను నేను? అందుకే ఆవేశాన్ని ఆపుకోలేక నేను ఇలా పరిగెత్తి వెళ్ళాను. ఇక ముందు ఇలాంటివి జరగవు, కాబట్టి మీరు చింతించవలసినటువంటి అవసరం లేదు అని సుగ్రీవుడు ధైర్యమిస్తే, ఇప్పుడు ఇక్కడి నుంచి రామచంద్రుడు వానరులను లంక యొక్క ఆయా ద్వారాలలో నియమించాడు. మనం అనుకున్నాం కదా, పశ్చిమ ద్వారం, తూర్పు ద్వారం, దక్షిణ ద్వారం, ఉత్తర ద్వారం, ఏ ఏ ద్వారములలో ఎవరెవరు అక్కడ అధినాయకులు ఉన్నారో అలాంటి వారితో ధీటుగా ఇక్కడ వీళ్ళెవరున్నారో వీరిని వారిని పరస్పరం అలా నియమించి ఉన్నారు. దీంతో మహానుభావుడు రామచంద్రుడు యుద్ధం ప్రారంభించడానికి మరి కొద్దిసేపు ముందుగా చివరి ప్రయత్నంగా, రామచంద్రుడు పరమ శాంతమూర్తి కాబట్టి ఇంకొక చిన్న ప్రయత్నం చేద్దాం. ఉన్నవారిలో హనుమంతుడు వెళ్ళి వచ్చాడు కాబట్టి మళ్ళీ అతన్ని పంపించడం అంత మంచిది కాదు, ఇంకొకరిని దూతగా పంపుదాం. ఇప్పుడు అంగదుడు మహానుభావుడు సమర్థుడు, ఆ మహానుభావుణ్ణి దూతగా పంపుతాను అని రాముడు అనుకొని అంగదుణ్ణి దూతగా పంపాడు. ఈ మహానుభావుడు లంకకు వెళ్ళి రావణాసురుని సభామందిరానికి వెళ్ళి రాముని వాక్యముగా చివరి అవకాశం మీకు మేము ఇస్తున్నాము, ఇప్పటికైనా వాస్తవాన్ని తెలుసుకొని ఋషీణాం దేవతానాంచ గంధర్వాప్సరసాం తథా నాగానామత యక్షాణం రాజ్ఞాంచ రజనీచరాయచ్చ పాపం కృతం మోహాత్ అవలిప్తేన రాక్షస. రాముడు ఏం చెప్పాడు అంటే, ఇంతవరకు మీరు ఎంతమందికి ఏ ఏ పాపాలు చేశారో అవన్నీ లిస్టు మా దగ్గర ఉంది, ఒక్కొక్క పాపానికి పరిహారం మీతోటి అనుభవింపజేయడానికే నేను ఇక్కడికి వచ్చాను. మోహంతో నీవు ఏ ఏ పాపాలు చేశావో వాటికి నీకు శిక్ష పడుతుంది. ఇప్పటిదాకా నీ దర్పం, నీ అహంకారం, నీ బలం సాగాయేమో అవన్నీ ఇప్పుడు నశిస్తున్నాయి. అన్ని పాపాలకు పరిహారం చెల్లించే సమయం వచ్చినది. ఎందుకంటే నా భార్యను హరించి తీసుకొని వచ్చావు కాబట్టి దానికి అంతకు ముందు నీవు ఆచరించిన అన్ని పాపాలకు శిక్ష విధించడానికి దండధారినై నేను నీ వద్దకు వచ్చాను. చేసిన పాపములను ఒప్పుకొని క్షమాపణ చెప్పి సీతను అప్పజెప్పితే ఇప్పటికైనా నీ లంక, నీ రాజ్యం నీవు క్షేమంగా ఉంటావు. ఇంకా ఇలాగే ప్రవర్తిస్తే సహపుత్రం, సహోదరయుతం, సమంత్రిగణం, మంత్రులు, సేనాపతులు, సైన్యాధ్యక్షులు, పుత్రులు, పౌత్రులు, అనుజులు, అలాగే పెదనాన్నలు, పిన్నాన్నలు, ఎవరెవరు మీకు బంధువులు ఉన్నారో వారందరితో నీవు నశిస్తావు.
రామచంద్రుని వాక్యాన్ని అంగదుడు ఉన్నది ఉన్నట్టుగా వినిపించాడు. వింటాడా రావణాసురుడు? నా సభలోకి వచ్చి నా ముందర నన్ను ఇలా నీవు తూలనాడుతావా? ఇతన్ని బంధించండి, ఇతన్ని బంధిస్తే ఇతని కోసమైనా రాముడు మనకు లొంగుతాడు, మనం చెప్పినట్టు వింటాడు అని ఒక నలుగురు అంగదుడిని రెండు చేతులు గట్టిగా పట్టుకున్నారు. ఇటో ఇద్దరు, ఇటో ఇద్దరు. అంగదుడు కావాలనే ఊరుకున్నాడు. వారు గట్టిగా పట్టుకున్న తర్వాత నీకు ఇంకా పూర్తిగా జ్ఞానోదయం కలగనట్టుంది. రాముణ్ణి ఆశ్రయించిన వారికి అపజయమంటూ ఎప్పుడూ కలగదు. నిర్విఘ్నాః త్రయోలోకాః భవిష్యంతి హతే త్వయి. నీలాంటి వాడు మరణిస్తేనే 3 లోకాలు బాధను తొలగించుకొని ఆనందంగా ఇవన్నీ ఉంటాయి. విభీషణునికి రాజ్య ఐశ్వర్యం లభిస్తుంది. నీవు నేను చెప్పిన దాన్ని వినే సూచన ఏమీ లేదు, తగినటువంటి శిక్ష నీవు అనుభవించాలి అని ఆ నలుగురిని తీసుకొని మహానుభావుడు భవనం నుంచే పైకి ఎగిరాడు. రావణాసురుని భవన గోపురాన్ని కూల్చి బయటికి వెళ్ళిపోయాడు. అంటే ఒక రాజుగారి సభా భవన గోపురం కూలిపోయింది అంటే ధర్మశాస్త్రం ప్రకారం రాజుగారికి పతనం ప్రారంభమైంది అన్నమాట. అంగదుడు ఆ పని కాస్త పూర్తి చేశాడు. అంటే రామచంద్రుడు చివరి ప్రయత్నముగా చేసినటువంటి ఈ రాయబారం కూడా పనిచేయదు. తేషాం అష్టౌహునీశతం పర్యక్రమత వనౌకసాం లంకాం ఉపనివష్టానాం సాగరంచాభివర్తతాం. తన మండప సభా భవన గోపురం భగ్నం కావటంతో రావణాసురుడు మరి కాస్త కోపాన్ని తెచ్చుకున్నాడు. అందరూ ఇలాంటి వాళ్లే ఉన్నారా రాముని దగ్గర? హనుమంతుడు వచ్చాడు, మొత్తం లంకను దోషం చేసిపోయాడు. అంగదుడు వచ్చాడు, ఇందరు చూస్తుండగా భవనాన్ని దోషం చేసి ఈ మహానుభావుడు వెళ్ళిపోయాడు. అసలు ఎంతమంది ఇలాంటి వీరులున్నారు చూతాము అని మళ్ళొకసారి బయటికి వస్తే సముద్రానికి ఎదురుగా మరొక సముద్రంలాగా కనపడ్డారు. ఏది సముద్రమో ఏది వానర సైన్యమో చూచేవారికి అర్థం కావటం లేదు. అందుకే పర్యక్రామత దుర్ధర్ష నక్షత్రాణీవ చంద్రమా అంటాడు. నక్షత్రాల చుట్టూ మధ్యన ఎలా చంద్రుడు ఉంటాడో వానరుల సైన్యము మధ్యన రామచంద్రుడు లక్ష్మణస్వామి ఉన్నారు. ఎప్పుడు రామచంద్రుని ఆజ్ఞ వస్తుందా లంక మీదికి ఎప్పుడు దండెత్తాలా అని పరమ ఉత్సాహంగా వారందరూ ఉన్నారు. మరి వారు సిద్ధంగా ఉన్నప్పుడు మనం కూడా సిద్ధంగా ఉండాలి కదా. రామచంద్రుడు వానర సైన్యాన్ని కూడా సిద్ధంగా ఉంచాడు. దీనితో రామచంద్రుని ఆజ్ఞతో అక్కడ ప్రహస్తుని ఆజ్ఞతో వానర రాక్షస యుద్ధం ప్రారంభమైంది. మొదటి ప్రయత్నంలో వానరుల బలమే అధికమైంది. రాక్షసులు సంఖ్య సహస్రం వేలకు వేలుగా వధించబడుతున్నారు. ద్వంద్వ యుద్ధంలో వానరులతోటి రాక్షసులు పరాజయం పాలవుతున్నారు. రాక్షసులు ఎంత పరాక్రమంతో శరవర్షాన్ని కురిపిస్తున్నా ఆ శరవర్షం వానరులను ఏమీ చేయలేకపోతుంది. బాణముల మధ్యలో నుండి మహానుభావులు తప్పించుకొని వెళుతూ బాణం ప్రయోగించే వారి మీదికి దూకి వారి ధనస్సును లాగి విరిచి అవతల పరేసి వాడిని చంపేస్తున్నారు. మరి కాస్త కోపం వస్తే పక్కనున్న ఒక గుట్ట లేపి ఎత్తేస్తున్నారు.
ఓ పర్వతాన్ని ఎత్తేస్తే ఎందరు చేస్తారు? పర్వతం మీదికి ఎందరు యుద్ధం చేయగలరు వచ్చి? చెట్లతోటి పర్వతాలతోటి యుద్ధం చేస్తున్నారు వానరులు. మరీ దగ్గరగా వస్తే నఖదంశ్లాయుధాన్ వీరాన్ అంటాడు ముందే. వానరులకు ఆయుధాలు ఏమిటి? నఖములు అంటే గోళ్ళు, తర్వాత పళ్ళు. వచ్చిన వారిని గోళ్లతో చీల్చేస్తున్నారు, పండ్లతో కొరికేస్తున్నారు, ఆయుధాలను విరిచేస్తున్నారు. వచ్చిన వారిని వచ్చినట్టు రాళ్లతో కొట్టేస్తున్నారు. ఇంత భీకరమైనటువంటి వానర రాక్షస సంగ్రామంలో వేల కొద్ది రాక్షసులు వధించబడుతున్నారు. నిహన్యమానా హరిపుంగవైస్తదా నిశాచరా శోణిత గంధమూర్ఛితా. వానరుల చేత రాక్షసులు వధించబడుతున్నారు. రక్త ప్రవాహం కారుతూ ఉంది. ఆ రక్తము వాసనతో రాక్షసులు మూర్ఛపోతున్నారు. పునః సుయుద్ధం తరసా సమాశ్రితా. ప్రతీకారం చేయటానికి వారు మళ్ళీ భయంకర యుద్ధాన్ని చేయటానికి పూనుకున్నారు. అయితే రాక్షసులు కాబట్టి రాత్రిపూట యుద్ధం అంటే బాగా ప్రేమ చూపుతారు. వారెవరు? రాత్రించరులు కదా. అడుగులు ఏమంటాం? నిశాచరులు అంటాం. అంటే రాత్రిపూట తిరిగేవారు. మనమందరూ రాత్రిపూట పడుకుంటాం, నిద్రపోతాం. వారు అప్పుడు లేచి పని చేస్తారు. పగలు నిద్రపోతారు, రాత్రి పని చేస్తారు. వారిని నిశాచరులు అంటాం. కాబట్టి రాత్రి ఎప్పుడవుతుందా? యుద్ధంలో వీరందరినీ ఎలా ఓడిద్దామా అన్న ఆలోచనతో దివాకరస్య అస్తమయాభికాంక్షిణ అంటాడు. సూర్యభగవానుని అస్తమయాన్ని అందరూ కోరుతూ ఉన్నారు. సరిగ్గా ఆ సమయంలో సాయంకాలం అయింది. రాత్రి కాగానే మళ్ళీ యుద్ధం మొదలుపెట్టారు. ఈ యుద్ధంలో అంగదుడు ఇంద్రజిత్తుతో యుద్ధం మొదలుపెట్టాడు. వాడి దగ్గరే వీడున్నాడు. మనం చెప్పుకున్నాం కదా, పశ్చిమ ద్వారం అని చెప్పుకున్నాం కదా. పశ్చిమ ద్వారంలో ఉన్న ఇంద్రజిత్తుతో అంగదుడు యుద్ధం ప్రారంభించాడు. ఈ యుద్ధంలో న్యాయంగా అంగదుని ధాటికి ఇంద్రజిత్తు నిలబడలేకపోయాడు. అతని రథం విరిగిపోయింది, గుర్రములు చనిపోయాయి, సారథి చనిపోయాడు. తాను రథాన్ని విడిచి కిందికి దూకాడు. ఇంకా యుద్ధం ఏం చేస్తాడు? అందరూ చూశారు. న్యాయంగా లంకలో రాక్షస సైన్యంలో రావణాసురుడి దగ్గర ఉండే వీరులందరిలో గొప్ప వీరుడు ఎవరు? ఇంద్రజిత్తే. ఇంద్రజిత్తు రావణాసురుని కంటే గొప్ప వీరుడు. ఇతని పరాక్రమం ముందర రావణాసురుడు కూడా పనికిరాడు. అంటే మొత్తం లంకలో ఏకైక వీరుడు ఇంద్రజిత్తు. అన్ని శస్త్రాలు, అన్ని అస్త్రాలు, అన్ని రకాల యుద్ధాలలో, రాజనీతిలో అన్నిట్లో చాలా గొప్పవాడు. ఇంత గొప్పవాడు అది రాత్రి యుద్ధంలో అంగదునితో ఓడిపోయాడు. అవమానం సహిస్తాడా? అంత పెద్దవాడు, అంత గొప్పవాడు, అందులో రాక్షసుడు. వాడి పేరే ఇంద్రజిత్తు. రావణాసురుడు ఇంద్రుని మీదికి యుద్ధానికి వెళ్ళాడు తప్ప ఇంద్రుని ఎదుర్కోలేదు. అప్పుడు ఇతను ఎదుర్కొన్నాడు. ఎదుర్కొని ఇంద్రుణ్ణి బంధించి రథంలో కట్టేసి లంకకు తీసుకొని వచ్చాడు. బ్రహ్మ చెప్పితే విడిచిపెట్టాడు. అంత వీరుడు మహానుభావుడు. అలాంటి ఇంద్రజిత్తు అంగదుని చేతులలో ఘోరంగా ఓడిపోయాడు. మరి ఎలా ఉంటాడు? ఎంత అవమానం, ఎంత కోపం. రాక్షసుడు కాబట్టి ఎప్పుడైతే ప్రత్యక్ష యుద్ధంలో ఇతను గెలవలేకపోయాడో అంతర్ధాన యుద్ధం మొదలుపెట్టాడు. అంటే అంతర్ధానం చెందాడు. ఎవరికీ కనపడడు, అందరినీ బాణాలతో కొడుతుంటాడు. వాళ్ళు ఎలా ఎదుర్కోవాలి?
దీన్నేమంటాం? దొంగ యుద్ధం అంటాం. ద్వంద్వ యుద్ధం కాదు, దొంగ యుద్ధం, దొంగతనంగా యుద్ధం. దాక్కుని యుద్ధం చేశాడు. ఆ చీకటిలో బాణాలు వస్తూనే ఉన్నాయి. ఆ బాణాలకు ఎంతోమంది వానరులు ప్రాణాలను కోల్పోతున్నారు. కుంజరారోహాన్ పతాకధ్వజనో రథాన్ చకర్షుశ్చదశనై క్రోధమూర్ఛితా. వానరులు ప్రతీకారంగా రాక్షసుల యొక్క ఏనుగులను, గుర్రములను, రథములను, పదాతులను, వారి ఆయుధాలను, వారి బలాన్ని వీరు వధిస్తున్నారు. ఇంద్రజిత్తు అంతర్ధానం చెంది మేఘాల చాటున, మబ్బుల చాటున దాక్కొని ఒక్కొక్క వానరులను వధించడం మొదలుపెడుతున్నాడు. దుర్జేయ దుర్నివేశాచ చోణితాస్త్ర వికర్దమా. అతను రహస్యంగా యుద్ధం చేస్తున్నప్పుడు అతన్ని ఎవరూ గెలవలేరు. అందుకే అతను యుద్ధం పెద్దగా ఎందుకు కొనసాగించాలి? ప్రధానంగా యుద్ధంలో ఉండేది ఎవరు? రామలక్ష్మణులే కదా. వారిద్దరి కథ ముగిస్తే పని అయిపోతుంది కదా అని రహస్యంగా దాక్కొని, ఇంద్రజిత్ దగ్గర ఒక దివ్యమైనటువంటి అస్త్రం ఉంది. దాన్ని నాగాస్త్రం అంటాం. వాటిని మనం నాగపాశములు అంటాం. ఇవి వాసుకి వంశంలో పుట్టినటువంటి వాళ్ళు. కద్రు యొక్క కుమారులు, పరమ భయంకరులు. ఒక నలుగురు కొన్ని కారణాలతో ఇంద్రజిత్తుకు అస్త్ర రూపంలో లభించారు. ఆ అస్త్రములకు తిరుగులేదు. ఒకసారి నాగాస్త్రములు ప్రయోగించారనుకోండి, ఎవరైనా సరే దానితో వారి కథ ముగియవలసిందే. అది జ్ఞాపకం వచ్చినటువంటి ఇంద్రజిత్తు ఈ రోజుతో యుద్ధం ముగిద్దాము అనుకొని దాగి ఉండి నాగాస్త్రాన్ని ప్రయోగించాడు. నాగపాశములు రామలక్ష్మణులను బంధించాయి. వారిద్దరూ సంజ్ఞను కోల్పోయి మూర్ఛ చెందారు. రామలక్ష్మణులు ఎప్పుడైతే మూర్ఛ చెందారో సైన్యమంతా చింతాక్రాంతమైంది, చిన్నపోయింది. ఏం చేయాలి? ఇంద్రజిత్తు మరికొంతమంది వానర సైన్యాన్ని బాధించి పని నేను పూర్తి చేసుకున్నాను కాబట్టి అని మహానుభావుడు వెళ్ళిపోయాడు. వానరులందరూ విలపిస్తూ ఉంటే విభీషణుడు, సుగ్రీవుడు మరణించలేదు, వీరు మూర్ఛపోయారు, త్వరలో మేలుకుంటారు. ఈ మహానుభావులు మేలుకుంటే తరువాత ఏం చెయ్యాలో వారే చూచుకుంటారు. వీరికి స్పృహ వచ్చేంత వరకు మాత్రం మనం వీరిని జాగ్రత్తగా కాపాడుదాం అని నిశ్చయించుకున్నారు. అప్పుడు సుగ్రీవుడు బాధపడుతున్నాడు, విభీషణుడు బాధపడుతున్నాడు. ఇలా వీరందరూ బాధపడుతున్న సమయంలో ఇంద్రజిత్తు వెళ్ళి రావణాసురునికి పని పూర్తయింది, రామలక్ష్మణులు ఇద్దరిని వధించేశాం, ఇక నీకు దిగులుతో పని లేదు. నారాయణుడు, ఆదిదేవుడు, మహాదేవుడు ఏవేవో కబుర్లు చెప్పారు, గెలుస్తారు అనుకున్నారు. హనుమంతుడు పోనీయండి. హనుమంతుడు ఏం లేదు, వచ్చాడు. హనుమంతుడు వచ్చాడు, ఏం లేదు, వినడానికి వచ్చాడు మహానుభావుడు. రోజు అక్కడ ఆయన కూర్చుంటున్నాడు. మీరు గమనించారో లేదో, ఆ పైన రోజు కూర్చుంటున్నాడు. ఖచ్చితంగా వస్తాడు, అనుమానం ఏం లేదు. రామాయణం వస్తుంది అంటే ఆయన ఎదురుగా కూర్చొని వింటాడు. ఇప్పుడు ఇక్కడి దాకా వచ్చాడు. అందులో ఇంద్రజిత్తు ప్రభావం కదా, తప్పకుండా అవుతుంది. హనుమంతుడు ప్రభావం వచ్చేసాడు మహానుభావుడు. కాబట్టి రామలక్ష్మణులను వధించాను, ఇంకా నీకు ఎలాంటి దిగులు లేదు అని రావణాసురునికి ఇంద్రజిత్తు ధైర్యం చెప్పాడు. దానితో రావణాసురుడు
పరమానందాన్ని పొందాడు. ఇంకేం, మనమే గెలిచాం. మొదటి రోజే యుద్ధం కాస్త పూర్తయిపోయింది. ఏమేమో అనుకున్నాం, విజయం మనదే కదా. అయితే మనము గెలిచామని అనుకుంటే ఏం లాభం? ఈ వార్త సీతమ్మకు కూడా తెలియాలి కదా. ఇప్పుడు మనం చెప్పితే ఆమె నమ్మదు కదా. ఒకసారి చెప్పాం రాముడిని చంపామని కదా, అబద్ధం అని తెలిసిపోయింది. ప్రత్యక్షంగా చూస్తే కానీ ఆమె నమ్మదు. అందుకే పుష్పక విమానాన్ని అధిరోహింపజేసి సీతమ్మకు యుద్ధరంగానికి తీసుకొని వెళ్ళి చనిపోయిన రామలక్ష్మణులను కనులారా చూపెట్టండి. ఆమె ప్రత్యక్షంగా చూచి నమ్ముతుంది. ఈరోజు కాకుంటే మరొక రోజు నా అధీనం అవుతుంది అని త్రిజటను పిలిచి పుష్పక విమానాన్ని అధిరోహింపజేసి సీతను తీసుకొని వెళ్ళవలసింది. రాజుగారి ఆజ్ఞ కదా. అదే రీతిలో వారు సీతమ్మను తీసుకొని పుష్పక విమానాన్ని అధిరోహింపచేసి యుద్ధరంగానికి వెళ్ళి వారిద్దరిని చూపారు. రామలక్ష్మణులు అలా పడి ఉండడాన్ని చూచి దుఃఖార్త కరుణం సీత సుభృజం విలలాప, బాగా విలపించింది. భర్త మరిది ఇద్దరూ ఇలా పడిపోవటాన్ని చూచి ఆమె విలాపం ఎలా ఉంటుందంటే, తనకు భర్త పోయాడు అని కాదు, జ్ఞానిన అనృతవాదిన అంటుంది. చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. జ్యోతిష్శాస్త్ర పండితులు కూడా అబద్ధం చెబుతారా? నా సాముద్రిక లక్షణాలను చూచి ఆధిరాజ్యే అభిషేకోమే, నేను పట్టాభిషేకం మహారాణిగా చేసుకుంటానని చెప్పారు జ్యోతిష్శాస్త్రజ్ఞులు. వారు అబద్ధం చెప్పారా? ఊచుహు లాక్షణిక ఏమాం పుత్రిని అవిధవేతిచ. జ్యోతిష్శాస్త్రం బాగా తెలిసిన వారు ఈమె వైధవ్యాన్ని పొందదు అని చెప్పారు. తేజ్య సర్వే హతే రామే జ్ఞానిన అనృతవాదిన. మరి రాముడు ఇప్పుడు ఈ దశ పొందితే వారు చెప్పిందంతా ఏంటన్నట్టు? అబద్ధం కదా. జ్యోతిష్శాస్త్ర పండితులు కూడా అబద్ధం చెప్తున్నారు. యజ్ఞం ఆచరించేటువంటి మహానుభావులు నాకు మహారాణిగా పట్టాభిషేకం లభిస్తుంది అని చెప్పారు. మరి వాళ్ళు కూడా అబద్ధం చెప్పారా? ఇంతటి మహానుభావుడు, త్రైలోక్యాన్ని గెలిచేటువంటి మహానుభావుడు ఇలాంటి స్థితి ఎలా పొందాడు అని చాలా ఘోరంగా మహానుభావురాలు విలపిస్తూ ఉంటే, ఆమె విలాపాన్ని చూసినటువంటి త్రిజట పుత్రిని, మా దిగులు చెందకు, భర్తాయం తవ జీవతి, నీ భర్త బ్రతికి ఉన్నాడు, ఇతను మరణించలేదు, లక్ష్మణస్వామి మరణించలేదు. కావాలంటే నేను దానికి కారణాలు చెప్తాను, జాగ్రత్తగా విను. మరణించిన వారి ముఖములు ఇంత కాంతివంతముగా ఉండవు, కాంతిహీనములు అయి ఉంటాయి. కానీ వీరి ముఖము చక్కని తేజస్సుతో ఉన్నాయి. రెండోది, మరణించి ఉంటే సైన్యం వారిని ఇంత జాగ్రత్తగా కాపాడదు. ఓ మూలకు పడేస్తారు, ఎవరో పక్కన మనరు ఉంటారు. కానీ మధ్యన ఉంచి ఇందరు చుట్టూ ఉండి ఇంత జాగ్రత్తగా కాపాడుతున్నారంటే వారు బ్రతికే ఉన్నారు. ఈ రెండు నీవు నమ్మకున్న ఇంకొకటి బలీయమైన కారణం చెప్తున్నాను, విను. నిజంగా వీరు మరణించి ఉంటే, నీ భర్త మరణించి ఉంటే ఈ పుష్పక విమానం నిన్ను మోయదు.
విధవలు పుష్పక విమానంలో కూర్చుంటే పడిపోతుంది, ఆకాశంలో నిలవదు. నిజంగా నీ భర్త మరణించి ఉంటే నీవు ఈ విమానాన్ని అధిరోహించలేవు, అధిరోహిస్తే విమానం నిలవదు. ఈ 3 కారణాలు దృష్టిలో పెట్టుకొని విచారించకు, నీ భర్త బ్రతికున్నాడు, మూర్ఛ చెంది ఉంటాడు. ఇంద్రజిత్తు మహామాయావి కాబట్టి నాగపాశములతో బంధించాడు. నాగపాశములతో బంధించబడినందువల్ల ఆ విషంతో మూర్ఛపోయి ఉంటారు. నీ సౌభాగ్యంతో, నీ మాహాత్మ్యంతో మళ్ళీ వారు లేస్తారు, విజయాన్ని సాధిస్తారు. అంటే ఆమె మహానుభావురాలు తథాస్తు అంది. పని అయిపోయినట్టే కదా. రావణాసురుడు ఏం చేశాడు? మేలు చేశాడా, కీడు చేశాడా? సీతమ్మ దృష్టిని రామలక్ష్మణ మీద పడవేసి వారికి అమృతాన్ని అందించాడు. అమ్మ ఎలాంటిది? ఆమె చూపు ఏమిటి? అమృతం కదా. అమృతాన్ని ఓసారి కురిపించారు. అమృతం కురిస్తే పాములు ఏం చేస్తాయి? పాము కాటేం చేస్తుంది. రావణాసురునికి తెలియకుండానే రామునికి ఉపకారం చేశాడు. అంటే మన అదృష్టం బాగుంటే శత్రువులు కూడా అపకారం బదులు ఉపకారం చేస్తారు. వారు అపకారమని చేసిన మనకది ఉపకారంగా మారుతుంది. దానికి ఈ దృష్టాంతం చాలు. సంప్రేక్ష్య సంచింత్య చ రాజపుత్రౌ పరం విషాదం సముపాజగామా. సీతమ్మ ఆ మాటలతో అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ అశోకవనాన్ని చేరి, రామలక్ష్మణులు ఇలా అయిపోయారే, ఎప్పుడు మేలుకుంటారు, ఎప్పుడు యుద్ధం చేస్తారు, ఎప్పుడు గెలుస్తారు, నన్నెప్పుడు తీసుకొని పోతారు అని కాస్త చింతాక్రాంతురాలై మహానుభావురాలు ఉంది. ఇలా జరిగితే ఇద్దరిలో కాస్త పెద్దవాడు కాబట్టి, బలం ఎక్కువ ఉన్నవాడు కాబట్టి మొదలు రామచంద్రునికి మెలకువ వచ్చినది, అంటే స్పృహ వచ్చినది. మూర్ఛ నుంచి లేచాడు. పక్కనున్న లక్ష్మణస్వామిని చూచాడు. అతను పడిపోయి ఉన్నాడు. పాపం రాముడు అనుకుంటాడు లక్ష్మణస్వామి మరణించాడో ఏమో. నిజంగా లక్ష్మణస్వామి మరణించి ఉంటే ఇంకా నాకు యుద్ధం ఎందుకో, విజయం ఎందుకో, సీత ఎందుకో? ఎందుకంటే నాతో రాజ్యాన్ని వదిలిపెట్టి అరణ్యానికి వచ్చిన లక్ష్మణస్వామి మరి స్వర్గానికి పోతే అతనితో నేను పోవద్దా? న్యాయం కదా. అతను నా వెంట వచ్చాడు కదా, నేను అతని వెంట వెళ్ళొద్దా? కాబట్టి నేను కూడా లక్ష్మణస్వామితో స్వర్గానికే వెళతాను, ఇంకా నాకు జీవితంతో ఏం పని? రాముడు చాలా బాధపడ్డాడు. ఇలా వీరు మాట్లాడుతూ ఉండగా విభీషణుడు లంకకు వెళ్ళి విషయాలన్నీ తెలుసుకొని మళ్ళీ రామచంద్రుని సైన్య పరివారం మధ్యకొచ్చాడు. ఆ మహానుభావుణ్ణి చూచి వానర సైన్యం భయపడింది, గంతులేస్తున్నది, పారిపోతున్నారు, పరిగెత్తుతున్నారు, అరుస్తున్నారు, కేకరేస్తున్నారు. ఇదంతా గోలగోల జరుగుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? అధోవాచ మహాతేజ హరిరాజో మహాబల కిమియం వ్యజితాసేన మూఢవాతేవ నౌర్జ్యలే. పెద్ద గాలిలో పడవ కొట్టుకొని పోతున్నట్టు మన సైన్యమంతా ఎందుకిలా కలత చెందుతుంది అని సుగ్రీవుడు అడిగాడు. సుగ్రీవుని వాక్యాన్ని విని వారిపుత్రుడైనటువంటి అంగదుడు, కారణమేముంది, రాముడు లక్ష్మణుడు మూర్ఛపోయి ఉన్నారు కదా, వారిని చూచి వానరులు
భయపడుతూ ఉన్నారు. అంటే ఇది పెద్ద కారణం కాదు, ఇదివరకే జరిగిపోయింది. అది అందరూ తెలుసుకున్నారు. రామచంద్రుడు మేలుకున్నాడు, లక్ష్మణస్వామితో మాట్లాడుతున్నాడు. అంటే లక్ష్మణస్వామి మురిసిపోయాడని బాధపడుతున్నాడు. కొత్తగా భయపడటానికి ఏమైనా అవకాశం ఉందా? ఒకరినొకరు చూసుకోలేకపోతున్నారు. ఒకరి ముఖాన్ని ఒకరు చూడటం లేదు. ఒకరి అవస్థను ఇంకొకరు తెలుసుకోవటం లేదు. ఏదో కారణమై ఉండాలి అని పరస్పరం మాట్లాడుతుంటే ఏతస్మిన్నంతరే వీర గదాపాణి విభీషణ సుగ్రీవం వర్ధయామాస. అప్పుడు విభీషణుడు వచ్చాడు, గద ధరించి. ఆ మహానుభావుడు వచ్చి సుగ్రీవుణ్ణి విజయస్సు అని జయాశిస్సులిచ్చాడు. అర్థమైంది సుగ్రీవుడికి. విభీషణుడు గద పట్టుకొని మహావేగంగా వానర సైన్యంలోకి ప్రవేశిస్తే అతన్ని చూచిన వానరులు రావణాత్మజ శంకయ అంటారు. ఇంద్రజిత్తు వచ్చాడు అన్న అనుమానంతో భయంతో పారిపోతున్నారు. అంతకు మించి మరి వేరే కారణం ఏం లేదు. మీరందరూ ఆ విషయాన్ని చెప్పి వచ్చినవాడు ఇంద్రజిత్తు కాదు, విభీషణుడు వచ్చాడు, మీరందరూ స్వస్థ హృదయులై ఉండండి, సైన్యాన్ని ఓదార్చండి అంటే అందరూ పెద్దవాళ్ళు హనుమంతుడు, అంగదుడు, జాంబవంతుడు, నలుడు, నీలుడు వానర సైన్యాన్ని స్థిమితపరిచారు. వచ్చినవాడు విభీషణుడు, మరెవరో కాదు. మరి ఇప్పుడు వీరు ఎలా మేలుకోవాలి? వసుధాయాం ఇమౌ సుక్తౌ దృశ్యేతే శల్యకావివా. వీరి విషయంలో మనం ఎలాంటి ప్రయత్నం చేస్తాము? రామలక్ష్మణులు మూర్ఛపోయి ఇలాగే ఉంటే, కొంతకాలం మూర్ఛ నుంచి తేరుకోకుంటే ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది కదా. వీరిని ఎలా లేపుదాం? మనముగా ఎలాంటి ప్రయత్నం చేతాం? విభీషణుడు కూడా విలపిస్తున్నాడు. నేను ఎన్నో ఆశలు పెట్టుకొని రాముణ్ణి శరణు వేడాను, రాముడి దగ్గరికి చేరాను, రాముడే గెలుస్తాడనుకున్నాను. తీరా చూస్తే ఇంత ఘోరం జరిగింది. రావణాసురుడు గెలిస్తే రేపు నా గతేమిటి, వానరుల గతేమిటి, సీతమ్మ గతేమిటి, మనమందరం ఏమవుతాం అంటే నాకెక్కడ రాజ్యం రాదు అని వాణి బాధ. పాపం ఏం చేస్తాం? అది విన్నటువంటి సుగ్రీవుడు రావణ సకామం నేహ లప్స్యతే అంటాడు. విభీషణ, రావణాసురుడెప్పుడూ వాడి కోరికను తీర్చుకోలేడు. అనుకున్న దాన్ని రావణాసురుడు పొందలేడు. కావాలంటే రామలక్ష్మణులు మీరిద్దరూ అందరూ కలిసి కిష్కింధకు తీసుకొని పొండి. మేము యుద్ధం చేసి రావణాసురుణ్ణి వధించి సీతమ్మను తీసుకొని వద్దాం. ఈ లోపల అక్కడ రామలక్ష్మణులకు చికిత్స చేతాం. దాంతో వారు మళ్ళీ ఉజ్జీవితులవుతారు. అందరం హాయిగా ఉందాం. కాస్త సుగ్రీవుడు ధైర్యంగా మాట్లాడాడు. కానీ అయ్యేదెట్లా? జాంబవంతుడు మరొక సలహా ఇచ్చాడు. యుద్ధంలో ఇలా గాయపడ్డప్పుడు హిమోత్పర్వత ప్రాంతంలో సంజీవని అనేటువంటి ఒక ఔషధం ఉంది, విశల్యకరణి ఇంకో ఔషధం ఉంది, అలాగే బలాన్ని పెంచే ఇంకో ఔషధం ఉంది. ఆ ఔషధాలు తీసుకొని వచ్చి వీరికి ఉపయోగిస్తే వీరు మూర్ఛను విడిచిపెడతారు. కాబట్టి కొందరు వానరులు అక్కడికి వెళ్ళి ఆ ఔషధాలను తీసుకొని రండి అని మరికొందరు చెప్పారు. ఇలా ఎవరికి తోచినటువంటి సలహా వారు చెబుతున్న సమయంలో ఏతస్మిన్నంతరే అంటాడు. ఈ లోపల వాయు మేఘాశ్చాపి సవిద్యుత. ఒక్కసారి భయంకరమైన వాయువు వచ్చినది. మేఘములు మెరుపులతోటి భయంకరంగా ప్రవర్తించాయి. సముద్రాన్ని కంపిస్తున్నట్టుగా చెట్లన్నీ కూలిపోతున్నాయి. అకారణంగా హఠాత్తుగా
ప్రళయం ఇక్కడికే వస్తున్నదా ఏమి అని అనుకున్నారు. సముద్రంలోని జంతువులు కూడా భయపడి లోపలికి పారిపోతున్నాయి. ఏం జరుగుతుంది అని ఆలోచించే లోపల మహానుభావుడు గరుత్మంతుడు ప్రత్యక్షమయ్యాడు. గరుత్మంతుని రాక రెక్కల గాలి తాకగానే రామలక్ష్మణులను అంటిపెట్టుకున్న నాగపాశములు నాగులు ప్రాణభయంతో పారిపోయారు. వాడు రావాల్సిన పని లేదు, ఆయన రెక్కల గాలి వస్తే చాలు అన్ని సర్పాలు సవరించుకుంటాయి. భయంతో వారందరూ పారిపోయారు. రామలక్ష్మణులు మూర్ఛలించి తేరుకొని లేచారు. అలా లేచినటువంటి రామలక్ష్మణులను గరుత్మంతుడు గట్టిగా కౌగలించుకున్నాడు. అతని పేరు సుపర్ణుడు, బంగారు మూర్తి. ఇలాంటి వాడు కౌగలించుకున్నందువల్ల సువర్ణ తను స్నిగ్ధే తయోరాసు బభూవతు, వారి శరీరం బంగారు కాంతి కలిగి ఉంది. తేజ వీర్యం బలం చోజ ఉత్సాహశ్చ మహాగుణ. మళ్ళీ వారికి తేజస్సు, వీర్యము, బలము, శక్తి ఇవన్నీ రెట్టింపయ్యాయి. బుద్ధిబలం బాగా పెరిగింది, జ్ఞాపక శక్తి పెరిగింది. ఇలా ఇద్దరి ఆలింగనంతో కోరుకొని రాముడు అంటాడు, భవత్ ప్రభావాత్ వ్యసనం రావణి ప్రభవం మహతు. నాయన, మీరెవరో నాకు తెలియదు, కానీ మీ అనుగ్రహంతో నేను ఇంద్రజిత్తు వల్ల వచ్చినటువంటి పెద్ద ఆపదను ఈనాడు తొలగించుకున్నాను. నిన్ను చూస్తే మా నాన్నగారిని దశరథ మహారాజును, మా తాతగారిని అజమహారాజును, మా మామగారిని జనక మహారాజును, వీరందరినీ చూచినట్టు అనిపిస్తూ ఉంది. ఎవరయ్యా నీవు? ఇంతటి దివ్యదేహంతో ఉన్నావు అని రామచంద్రుడు అడిగితే స్వామి గరుత్మంతుడు అహం సఖాతే కాకుస్థ ప్రియ ప్రాణో బహిశ్చర. స్వామి, నేను నీకు మిత్రుణ్ణి, నీ వెలుపలి ఉన్న ప్రాణమును, నేను బహిప్రాణమును. నన్ను గరుత్మంతుడు అంటారు. మీ మీది స్నేహంతో నేను పరిగెత్తుకొని వచ్చాను. మీరు ఇలాంటి ఆపదలో ఉన్నారని నారదుని వలన విని మన స్నేహాన్ని గుర్తు చేసుకొని నేను పరిగెత్తుకొని వచ్చాను. ఈ అస్త్రములు, నాగాస్త్రముందే అసురులు కాని, దానవులు కాని, దేవతలు కాని, గంధర్వులు కాని, యక్షులు, కిన్నరులు, కింపురుషులు ఎవరైనా కాని తమ మాయతో ఈ అస్త్రములను తొలగించలేరు, వీటిని ఎదుర్కోలేరు. మీరు ఇంతటి ఆపదలో చిక్కుకున్నారన్న విషయం తెలిసి నేను స్వయంగా పరిగెత్తుకొని వచ్చాను. కానీ సఖే రాఘవ ధర్మజ్ఞ రిపూణామపి వత్సల అంటాడు గరుత్మంతుడు. స్వామి, మీరు ధర్మం తెలిసిన వారు. ఎంత మహానుభావులంటే శత్రువులను కూడా ప్రేమించేవారు. రిపూణామపి వత్సల, ఇది రాముడి గొప్పతనం. రాముడు ఏం చేస్తాడు అంటే శత్రువును కూడా ప్రేమిస్తాడు. అందులో నిజాయితీగా ఉంటాడు, కపటం లేకుండా ఉంటాడు. కానీ రాక్షసాహ జింహయోధిన, నిజాయితీ రుజు ప్రవర్తన మీకు బలమైతే రాక్షసులకు కపటమే బలము, మాయే బలము. వారు మాయతో యుద్ధం చేస్తారు. మీరు నిష్కపటంగా ఉంటే వారిని గెలువలేరు. కపటంతోటే గెలవాలి. రాక్షసుల మాయను ముందుగా తెలుసుకొని కొంచెం మీరు జాగ్రత్తగా వ్యవహరించండి. మరి నేను వెళ్ళొస్తాను. విజయాన్ని పొందిన తర్వాత కావాలంటే మళ్ళీ కలుస్తాను. ఇప్పుడు నా స్నేహం గురించి మీరు కొత్తగా కౌతూహలాన్ని పెట్టుకోవద్దు అని చెప్పి వారి అనుమతి తీసుకొని
గరుత్మంతుడు వెళ్ళిపోయారు. ఎప్పుడైతే అలా వెళ్ళిపోయారో వానరులు రామలక్ష్మణులు స్పృహ వచ్చి మహాబల సంపన్నులుగా తయారయ్యారు. కాబట్టి వారిని చూచి అందరూ పరమ ఉత్సాహంతో గర్జించారు. వర్షాకాలం ముగిసిన తరువాత ఆకాశం ఎలా నిర్మలమవుతుందో వానరుల యొక్క మనస్సు కూడా ప్రశాంతతను పొందినది. వారంతా నిర్మలత్వాన్ని పొందారు. అందరూ విజయధ్వానాలు చేస్తున్నారు. శ్రీరామచంద్ర జయతి, శ్రీరామచంద్ర జయతి అని నినాదాలు చేస్తున్నారు. ఈ నినాదాలు అక్కడి దాకా పోయాయి. రావణాసురుడు విన్నాడు. ఏమిటి, అందరూ కూర్చొని ఏడ్చుకుంటూ కూర్చోవాలి కదా, విలపించాలి, బాధపడాలి, ఏడవాలి. అలాంటి వాళ్ళు గర్జిస్తున్నారేమిటి? ఇంద్రజిత్తు వారిని వధించాడని చెప్పాడు కదా, మరి నాయకుడు మరణిస్తే ఎలా ఉండాలి సైన్యం? అలా ఏం లేదే. అసలు ఏం జరిగింది కనుక్కోండి అని కొందరిని సైనికులను పంపితే వారు వెళ్ళి వచ్చి చూచి చల్లగా కబురు చెప్పారు. అయ్యా, ఇంద్రజిత్తు నాగపాశాలు వెళ్ళిపోయాయి, రామలక్ష్మణులు పని చెయ్యలేదు. రామలక్ష్మణులు నాగపాశము నుండి విముక్తులయ్యారు. మనం చెప్పుకున్నామే ఇప్పటిదాకా. ఇది 50వ సర్గ చదివాం మనం. దీని ఏమంటారు? నాగపాశ బంధ విమోచనం సర్గ. అది 50వ సర్గ, నాగపాశ బంధ విమోచనం. జాతకంలో రాహుదోషం, కాలసర్పదోషం, సర్పదోషం ఇలాంటి దోషాలు ఉన్నవారు ఈ సర్గను 1 సంవత్సరం నియమంగా పారాయణం చేస్తే ఆ దోషాలన్నీ తొలగిపోతాయి. ఆవు పాలు నివేదన చేసి ఈ పారాయణం చేయాలి. అంతేకాదు, బంధనం ప్రాప్తించిన, అంటే చెరసాల బంధనం లేదా మరొక బంధనం ఎలాంటి ఆపదలైనా తొలగాలంటే నాగపాశ బంధ విమోచనాన్ని 40 రోజులు భక్తి శ్రద్ధలతో చేస్తే వారి అన్ని ఆపదలు తొలగిపోతాయి. అవి కాస్త సంపదలుగా మారుతాయి. అంతటి 50 అక్కడ ఉంది కదా, విజయసూచిక లేదా? 50 అక్కడ ఉంది. అందులో మీకు విజయసూచిక లేదా? మరి స్పష్టంగా చెప్పాడు. నాగపాశ బంధ విమోచనం అని చెప్పాడు అందులో. అధోవాచ మహాతేజ హరిరాజో మహాబల అని మొదటి శ్లోకం. మీకు ఇంకా అనుమానం ఉంటే ఆ శ్లోకాన్ని చూసుకోండి. అధోవాచ మహాతేజ హరిరాజో మహాబల కిమియం విధితాసేన మూఢవాతేవ నౌర్జలే. మనం మొదలే చెప్పాం, మర్చిపోయి ఉండకుండొచ్చు బహుశా. శ్రీమద్ రామాయణం మహామంత్రము అని చెప్పాను మన సంకల్పంలో. అస్య శ్రీ రామాయణ మహామంత్రస్య వాల్మీకి భగవాన్ ఋషి శ్రీరామో దేవత అనుష్ఠుప్ ఛంద గాయత్రి అధిష్టాత్రి. ఏవో చెప్పుకున్నాం కదా మొదలు. బహుశా 7-8 రోజులు అయిపోయింది కదా, మర్చిపోయి ఉంటారు. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి. రామాయణం అంటేనే మహామంత్రం. ఆ మహామంత్రాల్లో చిన్న చిన్న మంత్రాలు చాలా ఉన్నాయి. మహామంత్రాన్ని పారాయణం చేస్తే బాధే లేదు కదా. అంటే శక్తి ఉన్న వాళ్ళు శ్రీమద్ రామాయణాన్ని రోజు, అంటే మొత్తం కాదు, రోజు 5 సర్గలు, 10 సర్గలు, 20 సర్గలు, 3 సర్గలు, 2 సర్గలు లేదా 1 సర్గ, అలా మొత్తం రామాయణాన్ని పారాయణముగా పెట్టుకొని జీవితంలో కొనసాగిస్తే అన్ని మంత్రాలు జపించినట్టే కదా. అన్ని మంత్రాల వల్ల మనకు అన్ని విధాలుగా రక్ష లభిస్తుంది. పాత రోజుల్లో వేరే ఉపాసన ఏం లేదు, రామాయణమే. అన్నిటికీ రామాయణమే వినాలి, రామాయణమే చదవాలి,
రామాయణాన్నే పూజించాలి, రామాయణాన్నే ధ్యానించాలి. ఇది నియమం. ఇతిహాసాల్లో కూడా రామాయణం మొదటి ఇతిహాసం. కాబట్టి అందుకే ఆయా సందర్భం వచ్చినప్పుడు ఎక్కడెక్కడ ఏ ఏ మంత్రాలు ఉన్నాయో సూచిస్తున్నాం. నోటు చేసుకొని అవసరాన్ని బట్టి అనుసంధానం చేసి, శక్తి ఉందనుకోండి రోజూ కాసేపు ఉదయం పూజ కాగానే కూర్చొని ఓ సర్గా 2 సర్గలు చదువుకుంటే నష్టం లేదు, లాభం చాలా ఉంది. అర్థం కాలేదు అన్న దిగులు లేదు, అర్థం కావటం లేదు అన్న దిగులు లేదు. అర్థమైనా కాకున్నా మంత్రం పనిచేస్తుంది. మనకేదో జబ్బు చేసింది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, టాబ్లెట్ రాసి ఇచ్చాడు, దాన్ని మనం వేసుకుంటాం. అందులో ఏముందో మనకేం తెలుసు? డాక్టర్ గారు రాశారు, మనం వేసుకున్నాం. మనం వేసుకునే టాబ్లెట్లో ఏ ఏ ఔషధాలు ఉన్నాయి, అవి ఎలా మన రోగాన్ని పోగొడతాం మనకు తెలుసా? తెలియదు, కానీ వేసుకుంటాం. వేసుకుంటే రోగం పోతుందా లేదా? అలాగే మంత్ర ప్రభావం, మంత్రార్థం తెలియకున్నా, మంత్రాన్ని మంత్రంగా ఉపయోగించుకున్నా, జపించినా, ధ్యానించినా, పఠించినా ఉత్తమ ఫలితాన్ని ఇస్తాయి. అలాంటి ఉత్తమ మంత్రం మనకు నాగపాశ బంధ విమోచనం అనేది చెప్పుకున్నాం. ఇలా రామలక్ష్మణులు నాగపాశ బంధము నుండి విముక్తిని పొంది ఉత్సాహంగా ఉంటే ఆ వార్తను విన్నటువంటి మహానుభావుడు రావణాసురుడు వారితో యుద్ధం చేయటానికి ధూమ్రాక్షుణ్ణి పంపాడు. ధూమ్రాక్షుడు భయంకరమైనటువంటి యుద్ధం చేశాడు. అంత మహావీరుడైనటువంటి ధూమ్రాక్షుణ్ణి హనుమంతుడు ఆ మహాయుద్ధంలో వధించాడు. ఇక్కడి నుంచి చాలా సర్గలు యుద్ధాన్నే చెప్తాయి. ఎలాగూ మనం యుద్ధాన్ని వర్ణించవలసిన అవసరం లేదు కాబట్టి ఎవరెవరు యుద్ధానికి వచ్చారో, ఎవరెవరితో వధించబడ్డారు కదా, ఆ మాత్రం తెలుసుకుంటే సరిపోతుంది. ధూమ్రాక్షుణ్ణి హనుమంతుడు చంపాడు. దాని తరువాత రావణాసురుడు వజ్రదంష్ట్రుణ్ణి యుద్ధానికి పంపాడు. వజ్రదంష్ట్రుడి సేనాధిపత్యంలో రాక్షసులు, వానరులు ఘోరంగా యుద్ధం చేశారు. ఈ యుద్ధంలో వజ్రదంష్ట్రునితోటి అంగదుడు తలపడ్డాడు. అంగదుని దివ్యమైనటువంటి బలంతో వజ్రదంష్ట్రుడు వధించబడ్డాడు. అంటే అదేమిటి? అంగదుడు వజ్రదంష్ట్రుణ్ణి వధించాడు. దాని తరువాత అకంపనుడనేటువంటి మహావీరుడు వారికి మరికొందరిని మహానుభావులను తోడిచ్చి వారు యుద్ధానికి పంపారు. అకంపనుడు మహావీరుడు వానర సైన్యాన్ని అల్లకల్లోలం చేశాడు. అతన్ని ఎవరెదుర్కోవాలో అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు వాని పరాక్రమాన్ని హనుమంతుడు చూచాడు. మనం ఇలాగే ఊరుకుంటే వీడు వానరులను ధ్వంసం చేస్తాడని మహానుభావుడు పరిగెత్తుకొని వచ్చి హనుమంతుడు యుద్ధం చేసి అకంపనుణ్ణి ఈ మహానుభావుడు సంహరించాడు. అప్పుడు ఇక లాభం లేదు. ధూమ్రాక్షుడు పోయాడు, వజ్రదంష్ట్రుడు పోయాడు, అకంపనుడు పోయాడు. పోయిన వారందరూ అటే పోతున్నారు, ఎవరు రావటం లేదు. అంటే వానరులు, వానర సైన్యం మనమనుకున్నంత బలహీనులు కారు. నావజ్ఞారిపవే కార్య అంటాడు. ఎప్పుడైతే అకంపనుడు మరణించాడో ఇక ఉపేక్షిస్తే లాభం లేదు. లంక నగరమంతా ఇంచుమించు అల్లకల్లోలంగానే ఉంది. ఎవరికి రక్షణ మీద విశ్వాసం లేకుండా ఉంది. మొత్తం లంక భయపడుతూ ఉంది. ఎప్పుడు ఏ వానరులు వస్తారో, ఏ దిశ నుంచి వస్తారో, ఎవరిని ఆక్రమిస్తారో, దేన్ని నాశనం చేస్తారో, ఎవరికి క్షేమం లేదు. మార్గం ఏమిటి? ఇంత ఆపద వస్తే ఏం చేయాలి? యుద్ధం చేయాలి, వేరే మార్గం లేదు.
ఘోరమైన యుద్ధం చేసి వారికి సమాధానం చెప్పితేనే, వారి బలాన్ని అణిచివేస్తేనే మనమేమైనా బతికి బట్టగట్టగలము. ఇంత గొప్ప యుద్ధ రంగంలో అహం వా కుంభకర్ణోవా త్వం వా సేనాపతిర్మమ ఇంద్రజిత్వా నికుంభోవా వహేయు భారవీదృశం. నాయన ప్రహస్త సేనాపతి, ఇంత భయంకరమైనటువంటి ఈ సమయంలో ఈ యుద్ధాన్ని నేను కానీ, కుంభకర్ణుడు కానీ, నీవు కానీ, ఇంద్రజిత్తు కానీ, నికుంభుడు కానీ మాత్రమే ఎదుర్కోగలరు. వీరు మాత్రమే భరించగలరు. ఇంతటి యుద్ధాన్ని మరెవరూ చెయ్యలేరు. కాబట్టి మనమిక ఇలా ఊరుకుంటే లాభం లేదు, స్వయంగా దిగాలి. నీవు బయలుదేరు. సర్వసైన్యాధ్యక్షుడవు కాబట్టి నీకు కావలసిన బలాన్ని, సైన్యాన్ని తీసుకొని నీవు యుద్ధంలోకి వెళ్ళి శత్రు సంహారం చేసి విజయాన్ని అందించు అంటే స్వామి రహస్యుడు చాలా సమయాలలో, చాలా యుద్ధాలలో, చాలా ఆపదలలో మనం ఇలాంటి సంఘటన ఎదుర్కొన్నాం, విజయాన్ని సాధించాం. మీరు కూడా మాకు ఎన్నోసార్లు అనేకమైన విలువైనటువంటి కానుకలు అందించారు, అన్ని రకాల రక్షణలు అందించారు, ఎన్నో ఉపకారాలు చేశారు. ఒక విధంగా చెప్పాలంటే మీ అన్నం తిని పెరిగినటువంటి శరీరం ఇది. ఈ శరీరానికి కలిగినటువంటి పుష్టి అంతా మీరు పెట్టిన అన్నంతోటే. అందుకే భర్తృపిండస్య కాలోయం అంటాడు. యజమానికి కృతజ్ఞత ప్రకటించుకునే సమయం వచ్చింది. మీరు పెట్టిన అన్నం తిన్న మేము మీకు అవసరమైనటువంటి ఉపకారాన్ని, ప్రత్యుపకారాన్ని చేసే సమయం వచ్చింది. ఎలాంటి భయం లేదు, నేను వెళుతున్నాను యుద్ధానికి, యుద్ధం చేస్తాను. నాలాంటి మహావీరుని పరాక్రమాన్ని, ధాటిని, వేగాన్ని వాళ్ళెక్కడ తట్టుకుంటారు? అంతా వానరులు కదా, మహా చపల బుద్ధులు, వాళ్ళే యుద్ధం చేస్తారు. త్వరలో నేను విజయాన్ని తీసుకొని వస్తాను అని చెప్పి సైన్యాన్ని తీసుకొని మహాభయంకరంగా యుద్ధరంగానికి వచ్చాడు. అతను అంత భయంకరంగా యుద్ధరంగానికి వస్తే రామచంద్రుడు పక్కనున్నవాణ్ణి, ఎవరైనా విభీషణుడు, ఆయన ఎవడరావాడు, చాలా భయంకరంగా ఉన్నాడు, చాలా ఆడంబరంతో వస్తున్నాడు, చాలా సైన్యం వారి వెంట ఉంది అంటే విభీషణుడు, అతను మా సేనాపతి ప్రహస్తుడు. ఇతను ఇంద్రుణ్ణి స్వర్గలోకానికి వెళ్ళి ఇంద్రుని సైన్యాధిపతిని ఓడించిన మహానుభావుడు, కైలాసానికి వెళ్ళి మణిభద్రుణ్ణి ఓడించిన మహానుభావుడు. రావణాసురుడు, ప్రహస్తుడు, ఇంద్రజిత్తు, కుంభకర్ణుడు, నికుంభుడు, అతికాయుడు, ఈ 6 లంకకు 6 ప్రాణాలు. వీరిని ఎదిరించి గెలిచిన వారు ఇంతవరకు చరిత్రలో లేరు. చాలా మంది మరణించటాన్ని చూచి రావణాసురుడు సైన్యాధిపతిని పంపాడు. సేనాధిపతిని పంపాడు అంటే రావణాసురుడు భయపడుతున్నాడు. ఇంత త్వరగా సేనాపతి పంపడు కదా. రాజైన వాడు వీళ్ళు ఒక వీరులా, నాతో యుద్ధం చేస్తారా, అడవిలో ఉండేవాళ్ళు ఏం కొట్లాడతారని చులకనగా మాట్లాడినవాడు 3-4 రోజులలోనే ప్రహస్తుణ్ణి యుద్ధానికి పంపాడంటే నీ ధాటి ఏమిటో వాడికి అర్థమయ్యింది. రామచంద్ర, మరి ప్రహస్తునితో ఎవరు యుద్ధం చేయాలో మీరు ఆజ్ఞాపించండి. వాడు వెళ్ళి ప్రహస్తుణ్ణి చంపుతారు. వీడు నమ్మకంగా చెప్తున్నాడు. మీరెవరు చెప్పినా చాలు, వాడు పరిపూర్తి చేస్తాడు, మీరు ఆజ్ఞ ఇవ్వండి అంటే స్వామి సమానులే యుద్ధం చేయాలి కదా రాజనీతిలో. ప్రహస్తుడు సేనాధిపతి కాబట్టి
మన సేనాధిపతి నీలుడు అతన్ని ఎదుర్కొంటాడు, సేనాధిపతి ఎదుర్కొంటాడు. వేరే వారు ఎదుర్కోవటం న్యాయం కాదు కదా. నాయనా నీల, యుద్ధరంగానికి వెళ్ళు. ఆ మహానుభావుడు స్వామి యొక్క ఆశీర్వచనాన్ని, మంగళాశాసనాన్ని తీసుకొని ప్రహస్తునితో యుద్ధానికి బయలుదేరాడు. ప్రహస్త నీలుల భయంకరమైనటువంటి యుద్ధం అద్భుతంగా జరిగింది. రామచంద్రుని ఆశీస్సులు పొందినటువంటి నీలుడు ప్రహస్తుణ్ణి అనుకున్న దానికంటే చాలా సులభంగా వధించాడు. ఒక పెద్ద పర్వత శిఖరాన్ని అతని మీద వేశాడు. దానితో అతను రథం నుంచి ముందరికి దూకాడు. అప్పుడు ద్వంద్వ యుద్ధంతో, తల ప్రహారంతో అతన్ని సంహరించాడు. ఎప్పుడైతే ప్రహస్తుడు వధించబడ్డాడన్న వార్త విన్నాడో, ఇంచుమించు ఇంద్రునితో సమానమైన బలము గల మహానుభావుడు ప్రహస్తుడు అంటాడు, భీమాయుధం సాగర వేగతుల్యం విద్యుద్రవే రాక్షసరాజసౌఖ్యం గత్వాదు రక్షోధిపతే శంసూ సేనాపతిం పావకసూను శస్తం. అగ్నిహోత్రుని పుత్రుడైనటువంటి నీలుడు ప్రహస్తుణ్ణి వధించాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో రావణాసురుడు, నేను అనుకున్నంత అయింది, వానరులు మనవనుకున్నంత సామాన్యులు కారు, నావజ్ఞారిపవే కార్య. శత్రువులను చిన్న చూపు చూడవద్దు. ఎందుకంటే యైహి ఇంద్రబల సాధన సూదిత సైన్యపాలోమి సానుయాత్ర సకుంజర. ఇంద్రుని సైన్యాన్ని గెలిచిన నా సేనాధిపతి అతని సైన్యాన్ని, అతని వాహనాలను వానరులు వధించారంటే తక్కువడం. కాబట్టి వానర బలం మనమనుకున్నంత చిన్నదేమీ కాదు. ఎవరెవరో వెళ్ళి ఈ పని పూర్తి చేయలేరు, నేనే వెళతాను, స్వయంగా నేనే రంగంలోకి దిగుతాను అని మహానుభావుడు రావణాసురుడు స్వయంగా యుద్ధానికి వెళ్ళాడు. అతనితో చాలామంది మహానుభావులు అతని వెంట ఉన్నారు. ఇలా వీరంతా రావటాన్ని చూచి రాముడు, విభీషణ, మరి ఇప్పుడు వస్తున్నది ఎవరయ్యా చెప్పు. రావణాసురుని వెంట వచ్చేటువంటి ఒక్కొక్క ప్రధాన యోధను విభీషణుడు పరిచయం చేశాడు. వారందరి మధ్యలో ధ్వజంతో విరాజిల్లుతూ వస్తున్నాడే, ఆయనే మా అన్నగారండి, వారే రావణాసురుడు. మీ బలానికి భయపడ్డాడు, సైన్యాధిపతి పోగానే తానే స్వయంగా దిగాడు. తక్కిన వారితో ఈ పని పూర్తి కాదని తెలుసుకున్నాడు. అందుకే స్వయంగా ఆ మహానుభావుడు వచ్చాడు. విభీషణుడు రావణాసురుణ్ణి పరిచయం చేస్తే, అహో దీప్త మహాతేజ రావణ రాక్షసేశ్వర. రాముడు అంటాడు, అబ్బా ఎలా ఉన్నాడండి రావణాసురుడు, ఎంత తేజస్సు, అహో వీర్యం, ఎంత పరాక్రమం, అహో ధైర్యం, ఇతనికి ఎంత ధైర్యము. ఆదిత్య ఇవ దుర్ధర్ష రశ్మిభిర్భాతి రావణ. తన కిరణాలతో సూర్యభగవానుడు ఎంతగా ప్రకాశిస్తాడో, తన సైన్యంతో రావణాసురుడు అంతగా ప్రకాశిస్తున్నాడు. నవ్యక్తం లక్షయక్ష రూపం తేజస్సమావృతం. ఇతని తేజస్సు ఇతని రూపాన్ని కప్పివేస్తూ ఉంది. ఈయన తేజస్సులో రావణాసురుడు కనబడటం లేదు. దేవదానవ వీరాణం వపు నైవం విధం భవేత్. రాముడు ఎంత ధర్మాత్ముడంటే, రావణాసురుడు శత్రువు వస్తే వాణ్ణి పొగడుతున్నాడు, వాని బలాన్ని పొగడుతున్నాడు, అతని తేజస్సును పొగడుతున్నాడు.
ఆశ్చర్యపోతున్నాడు. చాలా గొప్పవాడు, ఇతని తేజస్సు చాలా గొప్పది. ఏమైతేనేమి ఇంతకాలానికి వీడు నా కన్నుల ముందుకొచ్చాడు, నా దృష్టిలో పడ్డాడు కదా. ఇంతకాలం నేను మనస్సులో దాచుకున్నటువంటి కోపం మొత్తాన్ని ఈనాడు ప్రకటింపజేస్తాను. మహానుభావుడు రామచంద్రుడు పరమ క్రోధంతో రావణాసురుని వధించేటువంటి ప్రయత్నంలో యుద్ధ సన్నద్ధంలో ఉన్నాడు. ఈ సమయంలో రావణాసురుడు విజృంభించి మొట్టమొదలు అడ్డొచ్చినటువంటి మహానుభావుడు సుగ్రీవుడు. అతనితో రావణాసురుడు ఘోరంగా యుద్ధం చేశాడు. ఇలా యుద్ధం చేసి తన శస్త్రాస్త్ర సంపదతో సుగ్రీవుణ్ణి మూర్ఛ పోగొట్టాడు. ఎప్పుడైతే సుగ్రీవుడు మూర్ఛపోయాడో ఇక వేరే మార్గం ఏం లేదు కాబట్టి లక్ష్మణస్వామి యుద్ధానికి వచ్చాడు. లక్ష్మణస్వామి యుద్ధానికి వచ్చినప్పుడు లక్ష్మణుడితో యుద్ధం చేద్దామని అనుకుంటున్న సమయంలో హనుమంతుడు వచ్చాడు. రావణ, త్వరగానే యుద్ధరంగానికి వచ్చావు, చాలా కాలం దాక్కుంటావు అనుకున్నాను, త్వరగానే బయటపడ్డావే, ఇక నీ పరాక్రమం చూపు. చాలా చాలా మాట్లాడావు కదా, ఇప్పుడు చూపు. అయినా నిన్ను వధించడానికి రాముడి దాకా ఎందుకు, నేను సరిపోనా? అదే మనం యుద్ధం చేద్దామా? నేను వచ్చాను, నా ఒక్క ముష్టిఘాతాన్ని తట్టుకొని బ్రతికితే తర్వాత రాముడితో యుద్ధానికి పోదు గాని. అసలే రావణాసురుడికి హనుమంతుడంటే ఇక్కడ దాకా ఉంది కదా, మూలం వాడే కదా. రాముడు రావటానికి, సైన్యం రావటానికి, యుద్ధం జరగటానికి మొదటి బీజం ఎవరు? వాడే కదా. లంకకొచ్చి అన్ని చూసి ఇంటి గోల చేసి వెళ్ళిపోయి మొత్తం చెప్పి అందరిని పట్టుకొచ్చాడు. కాబట్టి రావణాసురునికి అందరికంటే ఎక్కువ కోపం ఉండేది హనుమంతుని మీద. అందుకే ఇతను ఇలా మాట్లాడుతుంటే రావణాసురుడు ఆగలేక తన బలమంతా ఉపయోగించి ఒక ముష్టిఘాతం హనుమంతుడినిచ్చాడు. హనుమంతుడు నవ్వి, సరే నా దెబ్బ తిను, నువ్వు కొట్టావు కదా నేను కొడతాను చూడు అని హనుమంతుడు ఒక ముష్టిఘాతం కొట్టాడు. ఈ ముష్టిఘాతంతో రావణుడు 3 సార్లు ఊగి కొంత రక్తం కూడా కక్కొని పడిపోయాడు, మూర్ఛపోయాడు. కొద్దిసేపటికి తేరుకొని మళ్ళీ లేచాడు. హనుమా, నువ్వు బలవంతుడవే, నిజంగా నేనేమో అనుకున్నాను, బాగా బలం ఉందయ్యా నీకు అని మెచ్చుకున్నాడు రావణాసురుడు. ఛీ, నా బలం బలమా? ధిక్త్వం జీవసి రావణ అంటాడు. నా ముష్టిఘాతం తిని కూడా నీవు బతుకున్నావంటే నాదేం బలం? ఈ వాడికి పోవాలి కదా, ఇంకా బతుకున్నావా? నా బలం ఒక బలమా అన్నాడు. ఈసారి చూడు నా శక్తి ఏమిటో అని మళ్ళీ హనుమంతుడు ప్రయత్నానికి దిగితే ఇక అతనితో పేచీ పెట్టుకుంటే కష్టమన్న రావణాసురుడు అతన్ని తప్పించుకొని లక్ష్మణస్వామి మీదికి వెళ్ళాడు. మరొకరితో యుద్ధానికి బయలుదేరిన వాడితో యుద్ధం చేయటం రాజధర్మం, యుద్ధధర్మం కాదు. కాబట్టి హనుమంతుడు ఆ ప్రయత్నం నుంచి ఈ మహానుభావుడు విరమించాడు. అప్పుడు హనుమంతుని దగ్గరికి దాటి లక్ష్మణస్వామి దగ్గరికి రావణాసురుడు వెళుతుంటే మరి సేనాపతి ఉన్నాడు కదా, ఎవరు? నీలుడు. ఒక్కసారి నా బలం కూడా చూడు అన్నాడు మహానుభావుడు. అతను రావణాసురుణ్ణి 30 తిప్పలు పెట్టాడు. పాపం రథం మీదికి వచ్చి గుర్రాలను చంపేశాడు. ముందరికి వెళ్ళి ధనస్సు విరిచేశాడు. పైకి వెళ్ళి కిరీటం పడగొట్టాడు. కాస్త మీదికి వచ్చి ముక్కు చెవులు గోళ్లతో గీరేశాడు. చెవులు కాస్త గీరేశాడు. కవచం కాస్త తీసేశాడు. ఆనా గోల చేశాడు.
కోపం వచ్చి ఇంకో ధనువు తీసుకుంటే ఒక్కసారి నీలుడు అంగుష్టమాత్రుడు ఇంత చిన్నవాడై అతని కిరీటం మీద, అతని రథం మీద, అతని ధ్వజం మీద, అతను మళ్ళా కూర్చుకున్న గుర్రాల మీద, సారథి శిరస్సు మీద చికాకు పరిచాడు. అసలు వాడు ఎక్కడున్నాడు, ఎక్కడ తిరుగుతున్నాడు, వాడిని ఎలా పట్టుకోవాలి, ఎలా కొట్టాలి రావణాసురునికి అర్థం కాలేదు. నీలుడు రావణాసురుణ్ణి ఇంత గోల చేస్తూ ఉంటే ఎదురుగా ఉండి చూస్తున్న రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, అంగదుడు, హనుమంతుడు, జాంబవంతుడు పరమానందాన్ని, అమ్మా సామాన్యుడు కాదు నీలుడు, నిజంగా సేనాపత్యానికి తగినవాడే. అందులో ఆడుతున్నది ఎవరితోటి? వాడు రావణాసురుడిని చూడండి. వాడి పేరు వింటేనే 3 లోకాలు వణుకుతాయి. ఇంద్రుడు భయపడి దాక్కుంటాడు, దేవతలందరూ ఎక్కడో దూరంగా పోతారు. అగ్నిహోత్రుడు వాణ్ణి కాల్చలేడు, వాయువు వీచలేడు, నీరు ముంచలేదు. ఎంత తపస్సు, ఎన్ని వరాలు, ఎంత శక్తి, ఎంత బలము. అలాంటి వాణ్ణి నీరుడు ఇంత గోల చేస్తుంటే ఎంత ఆనందం చూసేవారికి. అయితే నిజంగా రావణాసురుడు అనుకున్నంత బలవంతుడు కాదేమో, ఆడంబరాలు ఎక్కువన్నాయేమో. శభాష్, నీలా బాగా చేస్తున్నావు అని అందరూ మెచ్చుకున్నారు. ఈ మెప్పుకోలంతా రావణాసురుడు విన్నాడు. అవును, నిజమే, బాగా చేస్తున్నావు. కపే లాఘవయుక్తోసి. రావణాసురుడు అంటాడు, నీకు చాలా లాఘవం ఉందిరా, చాలా చురుగ్గా పనిచేస్తున్నావు, అభినందిస్తున్నాను. నీ పరాక్రమానికి, తెలివికి, వ్యూహానికి సంతోషించాలి. కానీ శత్రువు పెరుగుతుంటే ఉపేక్షించకూడదు కదా. ఆడుకున్నది చాలు. నీవు అగ్నిహోత్రుని కొడుకువేమో, అవును కదా, ఆగ్నేయాస్త్రం ప్రయోగిస్తున్నాను, కాచుకో. నీకు శక్తి ఉంటే ఈ ఆగ్నేయాస్త్రాన్ని తప్పించుకో, ప్రాణాలను నిలబెట్టుకో అని హెచ్చరించి నీరుని మీద ఆగ్నేయ అస్త్రాన్ని ప్రయోగించాడు. ఎప్పుడైతే ఆగ్నేయాస్త్రం ప్రయోగించాడో అది వక్షస్థలంలో తగిలినది, కింద పడ్డాడు. కానీ కొట్టిందెవరు? నాన్నగారే కదా. ప్రాణాలు తీస్తాడా? లేదే. తన తండ్రి గారి అంశను, అంటే అగ్ని తేజస్సును ఒక్కసారి మనసా స్మరించి నీలుడు పడిపోయాడు. అంటే అర్థం, మూర్ఛపోయాడు మహానుభావుడు. దాని తరువాత లక్ష్మణస్వామి ఎదురుగా వచ్చాడు. ఆ పక్కన విభీషణుడు కనపడ్డాడు. ఎప్పుడైతే విభీషణుడు కనపడ్డాడో రావణాసురునికి చాలా కోపం వచ్చేసింది. వీడి వల్లే ఇంత పని జరిగింది, లంకలోకి ఎలా ప్రవేశించాలో, లంకలో ఎవరెవరు మహావీరులో ఎవరితోటి ఎలా పేచీ పెట్టుకోవాలో, ఎవరిని ఎలా ఓడించాలో అన్ని మార్గాలు వీడే చెప్తున్నాడు. వీడిని వధిస్తే పనైపోతుంది అని రావణాసురుడు విభీషణుని మీదికి అస్త్ర ప్రయోగం చెయ్యటానికి పూనుకున్నాడు. రామచంద్రుడు అభయం ఇచ్చినటువంటి విభీషణుడిని మరెవరో చంపుతారా, నేను ఎలా ఊరుకుంటాను అనుకొని మహానుభావుడు లక్ష్మణస్వామి అడ్డుపడ్డాడు. రావణాసురుణ్ణి విభీషణుని మీద శక్తి ప్రయోగం చెయ్యకుండా అడ్డుకున్నాడు. 100,000 బాణాలు వాడి శరీరంలో ముంచేశాడు. ఒక్కసారి విభీషణుణ్ణి వధించే ఆలోచన నుంచి విరమించవలసి వచ్చినది. ఎందువల్ల? లక్ష్మణస్వామి యుద్ధానికి వచ్చాడు, బాణప్రయోగం చేస్తున్నాడు. తన ఉత్సాహాన్ని మరల్చాడు, దృష్టి మరల్చాడు. అంటాడు రావణాసురుడు, ఆశ్రయించిన వారిని రక్షించే నీ ప్రయత్నం చాలా మంచిది, ఇక్కడ ధర్మం చేశావేమో. విభీషణుణ్ణి వధించాలి, అతనిపై ప్రయోగించాలనుకున్న నా సంకల్పాన్ని నీవు
వ్యర్థం చేశావు. అతని వైపు శక్తిని ప్రయోగించకుండా చేశావు. కాబట్టి ఈ శక్తిని నీ మీద ప్రయోగిస్తాను, కాచుకో అని ఆ శక్తిని రావణాసురుడు ముక్త శూరస్య భీతస్య అని చెప్తాడు. అంటే చాలామందికి ఈ శ్లోకం చాలా చమత్కారమైన శ్లోకం. ఇది సంస్కృతం సరిగ్గా రాకుంటే, వ్యాకరణం తెలియకుంటే ఈ శ్లోకం అర్థం కాదు. వాల్మీకి కావాలనే సంధిపరంగా చెప్పాడు. ముక్త శూరస్య భీతస్య అని చదువుతారు. సూర్యుడు అంటే అర్థం ఏమిటి? మహావీరుడు. భీతుడు అంటే ఏమిటి? పిరికివాడు. రెండేలా కుదురుతాయి? మహావీరుడు పిరికివాడు అయిన లక్ష్మణస్వామి ఏంటి ముందర ఏం శ్లోకం ఇది అని చాలా చాలా పెద్ద పెద్ద పండితులే సందేహానికి గురవుతారు. కానీ అర్థం అది కాదు, అది విభాగం కాదు. ముక్త ఆశు ఉరసి అభీతస్య, ఇది విభాగం. ఆశు అంటే త్వరగా, ఉరసి అంటే వక్షస్థలంలో, అభీతస్య అంటే భయపడని వాడు. భయపడని లక్ష్మణస్వామి యొక్క వక్షస్థలంలో రావణాసురుడు శక్తిని ప్రయోగించాడు. చాలా స్పష్టంగా చెప్తున్నాడు మహానుభావుడు. చూడటానికి ఆ రీతిలో మనకు కనపడుతుంది, కానీ మనం చెప్పుకున్నట్టుగా శూరస్య భీతస్య అని అర్థం కాదు. ఆశు ఉరసి అభీతస్య. ఇలా లక్ష్మణస్వామి వక్షస్థలంలో రావణాసురుడు శక్తిని ప్రయోగించాడు. ఆ శక్తితో లక్ష్మణస్వామి మూర్ఛపడిపోయాడు. అలా పడిపోయినటువంటి లక్ష్మణస్వామిని చూచి స్వయంగా రాముడు ముందరికి వచ్చాడు. లక్ష్మణస్వామికి ప్రాణ ప్రమాదం లేకుండా తాను అడ్డుకున్నాడు. రావణాసురుడు ప్రయోగించేటువంటి అన్ని రకముల శస్త్రాస్త్రములను తాను అడ్డుకున్నాడు. ఒక పక్క లక్ష్మణస్వామిని చూస్తున్నాడు. ఇతను ప్రాణాలు కోల్పోయాడా, మూర్ఛపోయాడా? ఇతన్ని జాగ్రత్తగా చూడండి అని లక్ష్మణస్వామిని సుగ్రీవ, అంగద, విభీషణ, నల, నీల వారికి అప్పగించి, చాలా కాలానికి నా ముందరికి శత్రువు వచ్చాడు, మరి కాస్త నా సంగతి ఏమిటో చూపాలి కదా, ఏమనుకొని యుద్ధానికి వచ్చాడో అది కూడా చూద్దాం అని తాను వెళ్ళాడు. వెళ్ళి యద్బలం త్వం సమాశ్రిత్య మత్ప్రియాం కృతవానసి తంబలం దర్శయస్వాద్య రావణ. రాముడు అంత కోపంలో కూడా మెల్లగానే మాట్లాడాడు. కోపం రాదు రాముడికి, చాలా మెల్లగా మాట్లాడతాడు. మాట మెల్లగా ఉంటుంది, భావం మాత్రం చాలా ఘాటుగా ఉంటుంది. రావణ, ఏ బలాన్ని నమ్ముకొని నా ప్రియురాలిని అపహరించావో నేనొచ్చాను, ఆ బలాన్ని చూపు. ఎలా ఉంది మాట? చాలా మెత్తగానే ఉంది కదా. భావం ఎలా ఉంది? నీ శక్తి ఏమిటో చూపురా, మాట్లాడదాం. నేను వచ్చాను, చాలా కాలానికి నా ముందరికి వచ్చావు. ఏతేన అత్యద్భుత దర్శనాన్ని శరై జనస్థాన కృతాలయాని చతుర్దశాని ఆత్తవరాయుధాని రక్షసహస్రాన్ని నిషూదితాని. నా బలమేమిటో చెప్పాలా? ఒకసారి గుర్తు చేస్తాను. నా బాణాలతో నీ జనస్థానంలో, నీ మిలిటరీ క్యాంప్ ఉందే, 14,000 మంది, వారందరినీ ఈ బాణాలతోటే చంపాను. అవి నా దగ్గర ఇప్పుడు ఉన్నాయి. అంటే నువ్వు కూడా అదే దారికి వస్తావు
ఇలా రామచంద్రుని మాట విని రావణాసురుడు కోపంతో అస్త్రప్రయోగానికి దిగాడు. ఒక్కసారి రాముడు విజృంభించాడు. శత్రువు వచ్చాడు కదా, తన బలాన్ని చూపడుద్దా? మొట్టమొదటి బాణం రథము మీది ధ్వజముందే, అది కూలిపోయింది. రెండవ బాణం రావణుని కిరీటం పోయింది. మూడవ బాణం రావణుని ధనస్సు విరిగిపోయింది. నాలుగవ బాణం వాని కవచం పోయింది. ఐదవ బాణం గుర్రాలు పోయాయి. ఆరవ బాణం సారథి పోయాడు. ఏడవ బాణం రథం పోయింది. ఇంకేముంది? వెళ్ళిపోతాడో ఏమో అని చూచాడు రాముడు. వాడేదో ఆయుధం తీసుకుంటున్నాడు. సరే యుద్ధం చేస్తాడేమో, ఇంకొక బాణం వేశాడు. అది కూడా చాలా చిన్న బాణం వేశాడు, పెద్ద బాణం కాదు. చావద్దు కదా అప్పుడే, రుచి చూపాలి అంతే. యో వజ్రపాత అశని సన్నిపాతాత్ నచుక్షుభే నాపి చచార రాజా స రామబాణాభిహత చిరస్య చచాల చాపంచముమోచ వీర. రామబాణం ఎంత గొప్పదో చెప్తున్నాడు. ఈ రావణాసురుడు వజ్రపాత అశని సన్నిపాతాత్ ఇంద్రుని వజ్రాయుధము తగిలినా భయపడలేదు, బాధపడలేదు. కనీసం రథం మించి చెలించలేదు, ఒక్కడుగు ముందరికేయలేదు. అలాంటి రావణుడు స రామబాణాభిహత, రామచంద్రుని బాణంతో కొట్టబడి చచాల 3 సార్లు వెనకకు ముందుకు ఊగాడు. చాపంచముమోచ, చేతిలో ఉన్న ధనస్సు వదిలిపెట్టి. అంటే ఏమిటి? చేతిలో ఆయుధం లేని వాడిని రాముడు కొట్టడు, అందుకు ధనస్సు వదిలిపెట్టాడు. అంటే అర్థమేంటి? ధనువు పట్టుకుంటే వాడు ఇంకో బాణం కూడా పోతాడు. ఎక్కడ సస్తాను అన్న భయంతో చాపంచముమోచ వీర తం విహ్వలంతం ప్రథమీక్ష రామ సమాదదే. చూచాడు రాముడు, ఈ మాత్రం బాణానికి ఇలా అయిపోయాడా? వీడే వీరుడు, చాలా కబుర్లు చెప్పారు. ఊగిపోయాడు, ముఖమంతా దీనమైపోయింది, ఆయుధాలు పోయాయి, శక్తి లేదు. వదిలిపెడితే తప్పించుకోమని చూస్తున్నాడు. శోభ లేదు, తేజస్సు లేదు, బలం లేదు, పరాక్రమం లేదు, ఆయుధం లేదు, రథం లేదు, సాయం లేదు. అలా నిలబడ్డాడు. న్యాయంగా రాముడు ఇంకొక బాణం కొట్టాడనుకోండి, వాడు పోతాడు. కానీ రాముడు పరమదయాళువు కాబట్టి గచ్చ అనుజానామి రణార్జితస్వం ప్రవిశ్య రాత్రించలరాజ లంకాం ఆశ్వాస్య నిర్యాహి రథి సధన్వి. స్వామి ఎంత దయామయుడంటే, రావణ గచ్చ పోరా ఇంటికి, అనుజానామి పర్మిషన్ ఇస్తున్నాను. ఎందుకంటే యుద్ధరంగంలోకి వచ్చిన తరువాత మళ్ళీ ఇంటికి పోవాలంటే ప్రతి వీరుడు అనుమతిస్తేనే పోవాలి. అనుమతించకుండా పోయాడంటే అవుట్, ఓడిపోయినట్టు. మళ్ళీ వానికి యుద్ధానికి వచ్చే అవకాశం లేదు. ఆ పని ఎందుకు చెయ్యాలని గచ్చ అనుజానామి రణార్జితస్త్వం, వెళ్ళు, పర్మిషన్ ఇస్తున్నాను. ఎందుకు ఇస్తున్నాను? పొద్దున్న నుంచి యుద్ధం చేస్తున్నావు కదా, సాయంకాలం అయింది, బాగా అలసిపోయి ఉంటావు. ఇప్పుడు నిన్ను చంపితే అందరూ ఏమంటారు? అలసిపోయిన వాడిని చంపాడు రాముడు, ఒక వీరుడా అంటారు. నాకెందుకు అబద్ధం చెప్పు. ప్రవిశ్య రాత్రించరరాజ లంకాం, రాక్షసరాజ లంకకు ప్రవేశించి ఆశ్వాస్య ఊరడిల్లు, తెప్పరిల్లు, విశ్రాంతి తీసుకో, ఒక్కసారి మీ వారందరినీ చూసుకో. ఎందుకంటే మళ్ళీ వస్తే వెళ్ళి చూసుకోలేవు కదా. అంటే
ఆఖరి చూపులు చూసుకో, అందరితో మాట్లాడు, అన్నీ అప్పచెప్పు, విశ్రాంతి తీసుకొని నిర్యాహి రథి సధన్వి, మళ్ళీ కొత్త రథాన్ని తీసుకొనిరా, కొత్త ధనువును తీసుకొనిరా. తదా రథస్థ ప్రేక్షసి మే పరాక్రమం, అప్పుడు రేపు నా బలం చూతుగానేంటి. ఇప్పుడేం చూపలేదు, ఓ బాణం వేసి అంతే, చిన్న బాణం, పెద్దగా బలం చూపలేదు. రుచి ఏదో అంటాం, శాంపిల్ అంటాం కదా, ఓ చిన్న శాంపిల్ వేసేసాను. ఇంత అయ్యావు కదా, ఇంకా చాలా ఉంది, కొంచెం జాగ్రత్తగా అన్నీ ఆలోచించుకొని అన్నీ అందరికి అప్పచెప్పి కొత్త రథాన్ని తీసుకొని, ధనువును తీసుకొని, కొత్త కవచాన్ని తీసుకొని, కొత్త వారిని తోడు తీసుకొని రా. రథం లేదు కదా, ఉందామంటే కింద ఉన్నావు, రథంలో ఉండి అప్పుడు నా పరాక్రమాన్ని నీవు చూతుగాని అని మహానుభావుడు చెప్తే, స ఏవ ముక్త హత దర్పరోష నికుర్త చాప స హతాశ్వసూత. మహానుభావుడు రావణాసురుడు ఏమయ్యాడు? హతదర్పహర్ష, గర్వం పోయింది, సంతోషం పోయింది, తనువు కాస్త విరిగిపోయింది, అశ్వాలు పోయాయి, సారథి పోయాడు. శరార్దిత, రాముడి బాణంతో పీడించబడ్డాడు. భగ్న మహాకిరీట, కిరీటం కూడా కూలిపోయింది. వివేశలంకాం సహసా సరాజా. ఇక ఇక్కడ ఉంటే బతికేది కూడా నమ్మకం లేదు, బ్రతుకు జీవుడా అని లంకలోకి ప్రవేశించాడు. అంటే ఏమైనట్టు? పరిస్థితి ఏమిటి? రాముని యొక్క బలం ఏమిటో, అతని శక్తి ఏమిటో, అతని బాణం ఎంత పదునుగా ఉంటుందో అంత ప్రశాంతంగా మెల్లగా కొడితేనే ఇంత పని అయింది. నిజంగా కోపంగా ఫుల్లుగా కొడితే గతి ఏమిటి? అమ్మ బాబోయ్, ఇంకా నేనేమి చేస్తాను, నేను రాముడితో యుద్ధం చేయలేను, అలా అని రాముడు యుద్ధంలో గెలవకూడదు. ఇప్పుడు మార్గమేమిటి? జాగ్రత్తగా ఆలోచిస్తే తమ్ముడు గుర్తొచ్చాడు. ఇంకో తమ్ముడు ఉన్నాడు రావణాసురుడికి. ఎవరైనా? కుంభకర్ణుడు. మహాభీకరమైన ఆకారం. అతని ఆకారం చూస్తేనే సగం మంది గుడి వెళ్ళి చేస్తారు. యుద్ధం ఏం చేస్తారు? వీడోడు బాగుంటాడు, అయితే నా అదృష్టం బాగలేక వాడు నిద్రపోతున్నాడు, ఇంత ఆపదలకు గురయ్యాము, ఇన్ని అవస్థలు పడుతున్నాము, వాడికి ఏమీ తెలియదు, త్వరగా కుంభకర్ణుణ్ణి లేపండి, ఎలాగైనా సరే ఆ మహానుభావుణ్ణి లేపండి అని రావణాసురుడు కుంభకర్ణుణ్ణి లేపటానికి ఆజ్ఞ ఇచ్చాడు. 5,000 మంది వెళ్ళారు వాడిని లేపటానికి. భేరీ భాంకారాలు తీసుకొని వెళ్ళారు, ఏనుగులను గుర్రాలను తీసుకొని వెళ్ళారు, శూలాలతో అతని చెవుల్లో పొడిచారు, అతని మీద 192 ఏనుగులను పరిగెత్తించారు. కొద్దిగా ఏదో ఈగో దోమో వాలినట్టు అట పొర్లాడు. పైన ఉన్న ఏగు మొత్తం చనిపోయాడు. ఇంకేం చేయాలి? ఏవైతేనేమి భేరీ భాంకారాలతో ఇవన్నీ లాభం లేదు. ఇలా అయితే వీడిని లేపలేమని వాడికి బాగా ఇష్టమైనటువంటి ఆహారాన్ని కమ్మకమ్మగా వండి ఓ 2,000 కుండల మద్యం, 200 దున్నపోతుల మాంసం, ఇంకా అలాంటివేవో కొన్ని బాగా వండి వరుసగా ముందర పెట్టారు. రుచికరమైన పక్వ పదార్థాల వాసనకు వాడికి మేలుకొచ్చింది. అలా వాసన చూశారా, ఇదో బాగుంది అని అప్పుడు లేచాడు. లేచి ఇవన్నీ చూచాడు. ఆకలి కదా వాడికి, లేస్తే ఆకలి. ముందర ఇవన్నీ పెట్టారు. ఏదో బ్రేక్ఫాస్ట్ కాకుండా బెడ్ టీ అంటాం కదా, బెడ్ కాఫీ పెట్టేది అంటారు. ఆ బెడ్ కాఫీ పేరు మీద ఓ 2,000 మద్య భాండాలను తాగేశారు.
బ్రేక్ఫాస్ట్ అన్న పేరుతో అదంతా తినేశాడు. కాస్త మంచి తీర్థం పుచ్చుకొని ఒకసారి కాళ్ళు చేతులు కడుక్కున్నట్టు చేసి లేచి నిలబడి, నన్ను ఎందుకు లేపారా? మీరే లేపారా? మా అన్నగారు లేపమన్నారా? అందరూ బాగున్నారా లంకలో? అన్నగారు లేపారంటే నాల్పస్య కారణం తత్ర భవేదితి మతిర్మమ అంటాడు. చిన్న కారణం ఉంటే అన్నగారు నన్ను లేపరు కదా. చెప్పండి ఏం జరిగింది? అయ్యా ఇంకేం జరగాలండి? అన్నగారు పరాభవం పాలయ్యారు. మానుషేణ వినిర్జిత, ఒక మానవుడు అన్నగారిని ఓడించాడు. త్వం యాహీతి ప్రాణ సంశయమాపన్న ఉక్త, ప్రాణం పోతుందేమో అన్న స్థితికి తీసుకొచ్చాడు రావణాసురుణ్ణి. బ్రతుకుపా అని విడిచిపెట్టాడు. కొత్తగా రావణాసురునికి అవమానం ఎదురైంది. ఈ అవమానాన్ని తట్టుకోలేక నిన్ను లేపారు. అంతవాడెవర్రా? అయ్యా రాముడు వానర సైన్యంతో వచ్చాడు. అలాగా, సరే అయితే నేను బయలుదేరుతున్నాను యుద్ధానికి. వారందరినీ చంపి అన్నగారిని చూస్తాను. చెప్పు అన్నగారికి. విద్యున్మాలి అంటాడు, స్వామి అన్నగారి మిమ్మలను చూడాలనుకుంటున్నారు. ఒకసారి వెళ్ళి అన్నగారిని చూచి కావాలంటే తర్వాత వెళ్ళండి. సరే ఆజ్ఞ కదా అని మహానుభావుడు లేచి స్నానం చేసి చక్కగా అలంకరించుకొని బయలుదేరాడు. ఎలా ఉంటాడు కుంభకర్ణుడు అంటే, లంక యొక్క ప్రాకారం ఉందే వాడి మోకాళ్ళ కిందికి ఉంటుంది. అక్కడ నిలబడితే మోకాళ్ళు మాత్రం కనపడవు, వాడు నడుస్తుంటే మొత్తం కనపడతాయి ఆకారం అంతా. ఇంత భయంకర ఆకారాన్ని వానరులు చూశారు. ఇక్కడి నుంచి వీడేవాడు, ఇదే భూతం, ఇది ఎక్కడి నుంచి వచ్చినది, వాడు యుద్ధానికి వస్తే మీరేం చేస్తాం, మాకైతే ఏమిటి, అందరూ పారిపోతున్నారు. రామచంద్రుడు చూచి, నాయనా విభీషణ ఎవడయ్యేవాడు, ఒక మహాధ్వజంలాగా స్వర్గం నుంచి భూలోకానికి ఓ జెండా పాతినట్టున్నాడు వాడు, వీడెవడు? స్వామి వారు మా రెండో అన్నగారండి కుంభకర్ణుడు. మీతో ఓడిపోయిన రావణాసురుడు భయపడ్డాడు. మిమ్మల్ని ఓడించాలంటే ఇతనే సరి అయిన వాడని అనుకున్నాడు. అతన్ని లేపాడు. కానీ ఇది కూడా మీకు శుభసూచకమే. ఎందుకంటే రావణ, కుంభకర్ణ, విభీషణ ముగ్గురు అన్నదమ్ములు కదా. అందులో మహానుభావుడు విశ్రవసు బ్రహ్మ కేసిని అనేటువంటి తన భార్యతో రమించినప్పుడు సకల లోకాలు చూడగానే భయపడేంత ఒక అద్భుతమైన ఆకారాన్ని సృష్టించాలి అని యజ్ఞ బలంతో ఆమెలో భయంకరమైనటువంటి తేజస్సుతో ఉన్నటువంటి తన వీర్యాన్ని ప్రక్షేపించాడు. అతని తపస్సు బలంతో వీడు పుట్టాడు. ఇతను పుట్టిన వెంటనే లోకం మీద పడి అందిన వారందరినీ తినడం మొదలుపెట్టాడు. ఒక పూటలో సగం లోకాలు అయిపోయాయి. వాడి ఆకలి తీరటం లేదు. దేవతలందరూ బ్రహ్మను ప్రార్థిస్తే మృతకల్పో పత అన్నాడు బ్రహ్మ, శాపం ఇచ్చాడు. చనిపోయినట్టుగా పరుండు, ఇలాగే ఉంటావు నువ్వు అన్నాడు. మా అన్నగారు రావణాసురుడు వచ్చి, అయ్యా మీ మనువడే కదా వాడు కదా, మీ పుత్రుడు ఎవరు? పులస్త్యుడు. అతని కుమారుడు విశ్రవసు, అతని కుమారుడు కుంభకర్ణుడు. అంటే మునిమనుమడు, నప్త అంటాం సంస్కృతంలో. మీ మునిమనుడిని మీరే శపిస్తే తాను పెంచిన చెట్టును తానే నరికేస్తారా? మీ మాట అబద్ధం కాకూడదు. పడుకొని ఉంటాడు, కానీ అవధి ఏర్పాటు చెయ్యండి. కొంతకాలం పడుకుంటాడు, కొంతకాలం లేచి ఉంటాడు.
ఏదో ఒక టైం పెట్టండి అంటే బ్రహ్మ 6 నెలలు నిద్రపోతాడు, ఒక్కరోజు మేలుకొని ఉంటాడు, మళ్ళీ తిమ్మల పడుకుంటాడు. అంటే సంవత్సరానికి 2 రోజులు మాత్రమే బతుకుతాడు, అంటే మేలుకొని ఉంటాడు. ఆ 2 రోజులు చాలు లోకాలు పాడు కావటానికి, అంత చిన్న ఆహారం తీసుకుంటాడు. కానీ అతను నిద్రపోతున్నప్పుడు, అతను మేలుకోవలసిన సమయం రాకముందు ఎవరైనా లేపితే దానితో వాడు మరణిస్తాడు. అతని మృత్యువు అదే అని బ్రహ్మ చెప్పాడు. మరి రావణాసురుడు కుంభకర్ణుడి నిద్రాకాలం పూర్తి కాకముందే లేపాడు అంటే వాడు పోతాడన్నమాట. తన మృత్యువును తానే కుంభకర్ణుడు కొని తెచ్చుకున్నాడు, రావణాసురుడు కూడా కొని తెచ్చుకున్నాడు కదా. అందువలన భయపడవలసిన పనేం లేదు. అయితే వానరులను ఎలా ఆపాలి? అతని భయంకరమైన ఆకారాన్ని చూచి యుద్ధం చేస్తాడు, గుణబయలు చేస్తాడు. కాబట్టి వీడు మనిషి కాదు, మనను భయపెట్టడానికి రావణాసురుడు ఒక యంత్రాన్ని పెట్టాడు అని చెప్పుదాం. ఏదో రకంగా వానరులు ముందరికి ఉరుకుతారు, ఏదో చేద్దాం అని సలహా చెప్పితే అతని సలహాను అందరూ జాగ్రత్తగా మహానుభావులు పాటించారు. వానరులను యుద్ధానికి సిద్ధం చేశాడు. కుంభకర్ణుడు తరువాత రావణాసురుని ఆజ్ఞ మేరకు రావణాసురుని ఇంటికి వెళ్ళాడు. ఏం జరిగింది? ఇలా జరిగిందిరా బాబు, నీవు నా ఉపకారాన్ని తలుచుకొని ప్రత్యుపకారం చేయవలసింది. కుంభకర్ణుడు చక్కటి జ్ఞాని. పశ్చాత్ పూర్వకార్యాణి కురుతే స నరాధమః చెప్తున్న రాజనీతి చెప్తాడు. తెలివిగలవాడు మొదలు చేయవలసిన పనులు తరువాత చేస్తే నశిస్తారు. నన్ను ఎప్పుడు లేపారే? సీతమ్మను తీసుకొని వచ్చే ముందు లేపారు. ఇలా నేను అనుకుంటున్నాను, అపహరించుగా రాదలుచుకున్నాను, ఇలా జరిగింది, మీరందరూ ఒప్పుకుంటారా అని సభ ఏర్పాటు చేసి మంత్రులందరూ సంప్రదించి అనుమతి తీసుకొని కార్యం నిశ్చయించుకొని చేరాలి కదా. ఇప్పుడు లేపుతావా? అంతా పూర్తయి వీరులందరూ చనిపోయి నువ్వు ఒక్కడో మిగిలావు. స్త్రీ బాల వృద్ధ శేషాచ లంక అంటాడు. ఇప్పుడు లంకలో ఎవరున్నారు? ఆడవారు, బాలులు, వృద్ధులు మిగిలి ఉన్నారట. అదేంటి ఇంద్రజిత్తులేడా? వాడు బాలుడు కదా. ఇంద్రజిత్తు పిల్లవాడండి. ఇంకొందరు వృద్ధులు, తక్కిన వాళ్ళు ఆడవారు. మరి రావణాసుడు ఎందులో లెక్క అంటే ఆడవాళ్ళు లెక్క పారిపోయి వచ్చాడు కదా. లంకలో ఎవరు లేరు. ఇప్పుడు ఈ స్థితి తీసుకొని వస్తావా? రాజైన వాడు తన సుఖాన్ని ప్రజలకు అందించాలి, ప్రజల దుఃఖాన్ని తాను తీసుకోవాలి. తన దుఃఖాన్ని ప్రజలకు అందించిన వాడు రాజు కాదు. ప్రజల కోసం యుద్ధం చేయాలి కానీ ప్రభువు కోసం యుద్ధం చేయకూడదు. నీ స్వార్థం కోసం, నీ సంతోషం కోసం, నీ కోరిక కోసం ఇంత ఆపద తెచ్చావు లంకకు. ఇది న్యాయమా? రాముడు ఎంతటి పరాక్రమవంతుడో నీవు కూడా చూశావు కదా. మర్యాదగా సీతమ్మను అప్పగిస్తే యుద్ధం ఆగుతుంది, ఒప్పుకోవు యుద్ధం సాగుతుంది. కుంభకర్ణుడు రావణాసురునికి హితం చెప్పాడు. అంటాడు రావణాసురుడు, గతంతు నాను శోచంతి గతంతు గతమేవహి. నాయనా కుంభకర్ణ, ఈ సమయంలో ఏది యుక్తమో అది చెయ్యాలి కానీ జరిగిన దాని గురించి ఆలోచిస్తే లాభమేమిటి? జరిగింది జరిగిపోయింది. గతంతు నాను శోచంతి, జరిగిన దాన్ని
మళ్ళీ ఆలోచించరు. ఎలాగూ జరిగింది జరిగినదే. నా తప్పే అనుకుందాం, అవినీతి అనుకుందాం, అన్యాయమే అనుకుందాం, అజాగ్రత్త అనుకుందాం, ఏదో చేశాను, ఈ స్థితి వచ్చినది. నీవు మహాపరాక్రమవంతుడవు, నీ బలం చూపు, నీ పరాక్రమంతో ఈ కార్యాన్ని సరిదిద్దు, వచ్చిన నష్టాన్ని తొలగించు. ఇది కార్యమమైతత్తే హృది కార్యతమం మతం ససుహృదయో విపన్నార్థం దీనం ఉపపద్యతే. ఆపద పొందిన వాణ్ణి ఆదుకున్నవాడే మిత్రుడు, కష్టాలలో ఉన్నవాణ్ణి సహకరించిన వాడే బంధువు. మరి నీవు బంధువు, మిత్రుడు, సమర్థుడు, బలవంతుడవు, ఇవన్నీ అయ్యావు. కాబట్టి పృష్టోయం తమహైవం బ్రువాణం సయాచనం, నీవు కాదంటే నేనే యుద్ధానికి వెళతాను. రావణాసురుని కోపం వచ్చింది అని తెలుసుకున్నాడు. అన్నగారు కదా, మరి కోపిస్తే కష్టం. అందుకే స్వామి మీరు ఎలాంటి దిగులు పడకండి, శృణు రాజన్ అబహిత మమ వాక్యమరిందమా. రాజా సావధానంగా నీవు నా మాట వినవలసింది. అలం రాక్షస రాజేంద్ర సంతాపం ఉపపద్యతే. బాధతో నీకేం పనయ్యా, కుంభకర్ణుడు బతికున్నాడు. కుంభకర్ణుడు బతికుండగా నీకు విచారంతో పని లేదు. నన్ను చంపిన తరువాత కదా నిన్ను చంపేది రాముడు. అసలు నన్ను తట్టుకోగలడా యుద్ధంలో? గిరిమాత్ర శరీరస్య అంటాడు. నేను పర్వతంలాగా ఉన్నాను, నేను పోయి నిలబడితే వాడంతా చేస్తారు. యుద్ధం చేయాలంటే అలా నిలబడతాను, అందరూ చేస్తారు. వారిద్దరిని కూడా వధించి నీకు విజయాన్ని అందిస్తాను. నీవు ఎలాంటి సంతాపానికి పొందవు, నీవు దిగులు పడకు. అద్య రామస్య పశ్యంతు నిధనం సుమహత్ ప్రియం. ఈనాటితో రాముని వధను లోకమంతా చూస్తుంది. బంధువును కాబట్టి, హితం చెప్పడం ధర్మం కాబట్టి చెప్పాను. అది విన్నావు, అందరూ బాగుంటారు. వినలేదు, యుద్ధం కనపడుతుంది. నేనే వెళ్తాను, యుద్ధం చేస్తాను, వారందరినీ సంహరిస్తాను. నేను వారందరినీ సంహరించాననుకోండి, విజయం నీదే, సీతమ్మ లభిస్తుంది. పొరపాటున వారే నన్ను వధించారనుకోండి, తర్వాత వంతు నీదే, యుద్ధానికి వెళ్ళాలి. కాబట్టి నేను వధించబడేదాకా నీకు భయం లేదు, యుద్ధం లేదు. నన్ను చంపిన తరువాతే రాముడు నిన్ను చంపుతాడు. నన్ను చంపడం అనేది అసంభవమైన పని. వెళుతున్నాను, ఆజ్ఞ ఇవ్వవలసింది అని మహానుభావుడు అన్నగారిని ఓదార్స్తే అతని చక్కని ఆభరణాలతో భూషణాలతో సన్మానం చేశాడు రావణాసురుడు. విజయాన్ని అందించమని మహానుభావుడు అతడు చెప్పాడు. ఇలా చెప్పినప్పుడు ఇంకో మహానుభావుడు ఉన్నాడు, మహోదరుడు అని. అతను ఎందుకింత బాధ, యుద్ధం ఎందుకు చేయాలి, ఉపాయంతో మనం గెలుద్దాము. చనిపోయారని సీతమ్మకు చెప్పి ఆమెను తీసుకొని వచ్చి చనిపోయినట్టుగా ఉన్నవారిని చూపెట్టి మన కార్యం సాధించుకుందాం. యుద్ధం ఎందుకు, గొడవ ఎందుకు, నీతితో పని చేసుకుందాం అంటే కుంభకర్ణుడికి ఒళ్ళుమండి. చేతగాని వారు, శక్తి లేని వారు కపట నాటకాలు ఆడతారు. అది యుద్ధనీతి కాదు. నేను సమర్థుణ్ణి ఉన్నాను, నేను యుద్ధం చేస్తాను, వెళతాను. రావణాసురుడు మహోదరుడు భయపడ్డాడు రాముడి పరాక్రమాన్ని చూచి. నీలాంటి వీరుడుండగా మనకు భయం ఎందుకు, నీవు యుద్ధానికి బయలుదేరవలసింది అంటే ఇలాగే వెళతాను అన్నాడు. రథంతో పని లేదు, అంత రథం ఎక్కడ దొరకదు ఆయన మోయటానికి. గుర్రాలు పని చేయవు, ఏనుగులు పని చెయ్యవు, నడుచుకుంటూ వెళతాను. ఆయుధాలు కూడా వద్దు, చేతులు చాలు, గోళ్ళు చాలు.
ఒక్క కాలు పెడితే 1000 మంది చేస్తారు. ఇంకా వేరే ఆయుధాలు ఎందుకు? సరి గట్టిగా ఊదితే కొట్టుకొని పోతారు. ఎవడాగుతాను నా ముందర? ఇలాగే పోతాను అన్నాడు. రావణాసురుడు వద్దు, రాముడు చాలా బలం కలవాడు, తన దగ్గర చాలా ఆయుధాలు ఉన్నాయి, నీవు నిరాయుధునిగా వెళ్ళవద్దు, బయలుదేరు, ఆయుధము తీసుకొని బయలుదేరు అంటే మహానుభావుడు ముద్గరం అనేటువంటి ఒక ఆయుధాన్ని ఈ మహానుభావుడు తీసుకొని వెళ్ళాడు. ముద్గరం అనేటువంటి ఆయుధాన్ని తీసుకొని కుంభకర్ణుడు యుద్ధానికి బయలుదేరితే అతని అడుగుల ధ్వనికి కదలికకు యుద్ధరంగమంతా వణికిపోయింది. అతను నడుస్తుంటేనే సగం మంది మూర్చపోయారు. పదకట్టన అంటాం కదా, అతని గర్జనకు మరి సగం మంది భయపడి పారిపోయారు. అతను ఒక్క చెయ్యి అలా పెడితే 100 మంది ఎదురుకు వస్తారు. ఇంకా వాడితో ఏం చేస్తారు? ఇలా అందరినీ వానరులందరూ పలాయనం చిత్తగిస్తుంటే అలాంటి వారికి ధైర్యం చెప్పడానికి అంగదుడు ముందరికి వచ్చాడు. అంగదుడు వానరులందరికీ ధైర్యం చెప్పి అందరినీ ఒకచోట చేర్చి యుద్ధానికి సిద్ధం చేశాడు. అతని మాటలు విన్నప్పుడు అందరూ ముందుకొచ్చారు. అతను ఏకుపోగానే మళ్ళీ పారిపోయాడు. కుంభకర్ణుని చూస్తే పారిపోతున్నారు, అంగదుని చూస్తే ముందరికి వస్తున్నారు. ఇంకా వీళ్ళు ఏమేం చేస్తారు? ఇలాంటి స్థితిలో మళ్ళీ అంగదుడు వారందరినీ ఉత్సాహపరిచి యుద్ధంలో గెలిచిన ఓడిన కీర్తి రావాలి. చాలామందికి ఓడితే అపకీర్తి వస్తుంది, గెలిస్తే కీర్తి వస్తుంది. కానీ ఎదురుగా నిలబడి భయపడకుండా యుద్ధం చేసి మరణిస్తే కీర్తి వస్తుంది, వీరస్వర్గం వస్తుంది. పారిపోయినా వాడికి మీరు దొరకకుండా పోరు కదా, అట్లయినా చేస్తారు. పారిపోయి వెనక నుంచి దెబ్బతిని చనిపోయి నరకానికి పొందే బదులు ధైర్యంగా మీరు ఎదురుగా వెళ్ళండి. అలా మీరు ఎదురుగా వెళ్ళి యుద్ధం చెయ్యండి. చచ్చారు, స్వర్గానికి పోతాం. పొరపాటున గెలిచాము, కీర్తి వస్తుంది. అంగదుడు సలహా చెప్పితే అప్పుడు హనుమంతుడు, సుగ్రీవుడు, నీలుడు, నలుడు, గజుడు, గవయుడు, గవాక్షుడు వీరు ఒకటిగా కుంభకర్ణుణ్ణి ఎదుర్కొన్నారు. కుంభకర్ణుడు ఎందుకు వచ్చిన బాధ, వీళ్ళతో యుద్ధం ఏమిటి అని 5, 10, 20, 40 మందిని ఇలా పట్టుకొని నోట్లో వేసుకుంటున్నాడు. మనం పుట్నాలు పల్లీలు తింటామే అలా తినేస్తున్నాడు మహానుభావుడు. అయితే అతను అంత భయంకరంగా పెద్దగా ఉన్నాడు కాబట్టి నోట్లో వేసుకోగానే వాళ్ళు వెంబడే పరిగెత్తి చెవుల నుంచి ముక్కు నుంచి బయటకు వచ్చేసారు. ఇక వాళ్ళకే ఉంది, చాలా భయంకరంగా ఉన్నాడు మహానుభావుడు. ఇలా చేస్తే సుగ్రీవుడు యుద్ధానికి వచ్చాడు. అతన్ని చూచి కుంభకర్ణుడు వృక్షరజస పుత్ర, నీవు సూర్యభగవానుని పుత్రుడవు కదా, మీ వానర జనకుడు వృక్షరజుడు కదా, వానికి తమ్ముడవు కదా, చాలా బలం పరాక్రమం ఉండి ఉంటుంది, అందుకే గర్జిస్తున్నావు, నన్ను ఎదుర్కొంటావా?